లోకంలో తిరగటానికి అలవాటు పడ్డ వాళ్ళు మర్చిపోతారు అరుణాచలం. ఎవరు మర్చిపోతారు? అరుణాచలాన్ని ఎవరు మర్చిపోతారు? లోకంలో తిరగటానికి అలవాటు పడ్డ వాళ్ళు మర్చిపోతారు. కానీ లోకంలో తిరుగుతూ ఉన్న కొంతమంది మర్చిపోలేరు కూడా అరుణాచలం. మరి వాళ్ళు ఎవరు? లోకంలో తిరుగుతున్న వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది లోకంలోనే తిరుగుతూ ఉన్న నిరంతరం అరుణాచలేశ్వరుని మర్చిపోరు. నిరంతరం మర్చిపోరు. వారు ఎవరు? ఎవరైతే తమ హృదయాన్ని అరుణాచలుడికి ఇచ్చారో వారు మర్చిపోలేరు. We have to give our heart to Lord Arunachaleswara. Not that we give place in our heart to Arunachala. మన హృదయంలో అరుణాచలుడికి చోటు ఇవ్వటం కాదు, మన హృదయాన్నే పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయాలి. ద ఎంటైర్ హార్ట్. హృదయంలో చోటు ఇవ్వటం కాదు అరుణాచలుడికి, హృదయాన్నే పట్టుకెళ్ళి అరుణాచలుడికి ఇచ్చేయాలి. వాళ్ళు ఎప్పటికీ ఎన్నటికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు అరుణాచలాన్ని. లలితమ్మ గారు ఏమడుగుతున్నారు? నన్ను మర్చిపోనివ్వద్దు అంటున్నారా? ఏంటి పాట ఏంటది? మర్చిపోనివ్వద్దు అంటున్నారండి. ఆయన్ని మర్చిపోవద్దు అంటున్నారు. ఇది రివర్స్లో చాలా బాగుంది. మనం మర్చిపోయిన ఆయన ఎలా మర్చిపోతారు? ఆయన మర్చిపోయే సమస్య లేదు. మనసు ఉన్నవాడు మర్చిపోతాడు. మనసున్నవాడు మర్చిపోతాడు. మనసే లేనివాడు ఎలా మర్చిపోతాడు? అంటే అక్కడ మర్చిపోతున్నది ఎవరో? మనసున్న మనం మర్చిపోతున్నాం. పరీక్షలు వస్తూ ఉంటే నలుగురు పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు. చదువుకుంటూ ఉంటే 11, 12 ఆ టైంలో చదివేద్దామని కూర్చున్నారు. లోపు తినేసేడేమో శుభ్రంగా ఒకడు 8ంటికి నిద్రవుతున్నాడు. 7ంటికి స్టార్ట్ చేసారో గంట పోయేసరికి నిద్ర అవుతున్నాడు. అక్కడ కండిషన్ ఏం పెట్టారంటే ఎవరు నిద్ర అవుతే వాళ్ళకి గెలాలి, ఎవరు ఏమనుకోకూడదు. గెలితే నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి వచ్చినప్పుడు కొంతసేపు మెలకు వస్తుంది కదా, అందుచేత ముందే కండిషన్ చెప్పేసుకున్నారు. 4 ఫ్రెండ్స్ ఉన్నారు, పరీక్షల్లో మరి కలిపి చదువుదాం అనుకున్నారు. ఒక్కళ్ళు కూర్చుంటే తొందరగా నిద్ర వచ్చేస్తుందని 4 కలిపి కూర్చున్నారు. 4 కూర్చున్న నిద్ర ఎవడిదే, నిద్ర అవటమే కదా. శుభ్రంగా తినేసి వచ్చాడు. 7ంటికి స్టార్ట్ చేశారు. గంట చదివేసరికి 8ంటికి ఒకటికి నిద్ర పూనేస్తుంది. అన్నీ మిగతా 3 కలిపి గిల్లేశారు. 3 గిల్లారు. ఎవరో అబ్బా అని చెప్పి గిలకనరావు అన్నాడు, లేచిపోయాడు.
ఆ తర్వాత వెళ్ళి మొహం కడుక్కురా అన్నారు. మొహం కడుక్కు వచ్చాడు. మొహం కడుక్కు వచ్చిన తర్వాత ఇంకొక అరగంటకి ఇంకొకట వెళ్ళి ఆడికి వెళ్ళేసారు. అందులో బాగా చదివేవాడు ఒక ఉన్నాడు. అసలు ఎప్పుడు నిద్రవాడు. ఇలాగ గెలుతున్నారా ఉన్న నలుగురిలో ముగ్గురు మాత్రం గిల్లించుకుంటున్నారు ఎప్పుడు ప్రతిరోజును. ఒకడు మాత్రం గిల్లించుకుంటున్నారు. పరీక్షలు రాసి వస్తున్నారా, మిగతా ముగ్గురు ఆలోచించుకున్నారు ఆడిని ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళాలరా అనుకున్నారు. ఆడు నిద్రవాడు. పరీక్షలు ఉంటే అసలు నిద్రవాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొక అరగంట చదువుతాను కానీ పడుకోడాడు. ఆ నిద్రవాడు. ఆడికి నిద్ర రావాలంటే పరీక్షలు అయిపోవాలి. పరీక్షలు అయిపోతే నిద్ర ఆకలి రెండు వచ్చేస్తాయి. అప్పుడు దాకా నిద్ర ఉండదు, ఆకలి ఉండదు. అది శ్రద్ధ ఎక్కువ చదువు మీద. ఇంకా పరీక్ష రేపు అయిపోద్ది. ఇంకా ఆఖరి పరీక్ష కోసం చదువుతున్నారు. ఆఖరి పరీక్ష కదని చెప్పి కొంచెం ఆడికి 10:30 ఆ టైంకి నిద్ర రావటం మొదలెట్టింది. ఇలా జస్ట్ వీళ్ళు చదవటం మానేసి ఇంకా ఆడే చూస్తాం మొదలెట్టారు. రోజును చదువుతూ మళ్ళీ అలా చూసేవారు, మళ్ళీ చదువుతూ అలా చూసేవారు. ఇంకా ఆఖరికి ఎలా దొరికాడు మొత్తానికి జస్ట్ అలా ఒక్కసారి కొనుక్కుబాటు పడ్డాడా. మొత్తం ముగ్గురు కలిపి ఇన్నాళ్ళ నుంచి గిళ్ళిళ్ళు అన్నీ కలిపి ఆడి చూపించేశారు. ఆడేంటి వీళ్ళు గెలటానికి ముందే చేతులు రెడీగా పెట్టుకున్నాడు. నేను నిద్రపోతలేదు అంటున్నాడు. నిద్రపోయేమంటారు ఏళ్ళలో. మీరే నిద్రపోయారు, నేను నిద్రపోలేదంటాడు ఏడు. అంటే కొనుక్కు పడకపోతుంటే మెలుగు చేసుకుంటున్నాడు ఆడు. కొనుక్కు పడుతుంది కదా, పడైపోయే నీకు అలాగే గెలుడు తప్పదు అంటున్నారు వీళ్ళ. కొనుక్కు పడే లోపు నేను మెలుగు తెచ్చుకున్నానా లేదా, నాకు కొనుక్కు పడే లోపు నా అంతటి నేనే మెలుగు తెచ్చుకున్నానా లేదా, అటువంటిప్పుడు నన్ను ఎలా గెలుతారంటాడు. ఎలా ఉంటారా, కొనుక్కు పడపోతుందా లేదా అంచేత మేము గెలటానికే మాకు హక్కు ఉందంటారు వీళ్ళు. ఆఖరి పరీక్ష కదా. మరి గెల్లాలా వద్దండి. కొనుక్కు పడుతుంది, నిద్ర వస్తుంది అనుకునే లోపు ఆడే లేచిపోతున్నాడు. అంటే ఇంకొకళ్ళు వచ్చి జ్ఞాపం చేయక్కర్లేదు. అడిగి మర్చిపోతున్నాం అనుకునే లోపు మళ్ళీ వచ్చేస్తుంది స్మరణ. మిగతా వాళ్ళకైతే ఎప్పుడు వదిలిపెట్టేసాం నామం, పనిలో పడిపోయాం, ఏం అక్కర్లేదు. ఒక అమ్మడి గారి తగిలితే చాలు అరుణాచలం నామం మర్చిపోవటానికి. పొద్దున్నే లేచి జపం చేసుకుంటారు కదా, ఎప్పుడు దాకా ఉంటుంది జపం? మాల అయిపోయేదాకా కొంతమందికి ఉంటుంది. మాల అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది లోపల. వాళ్ళకి ఎక్కడ దాకా ఉంటుంది? టిఫిన్ నోట్లోకి వెళ్ళేదాకా ఉంటుంది. టిఫిన్ నోట్లో పెట్టుకున్న తర్వాత అమ్మ బాగుంది అనిపిస్తుంది, అప్పుడు మర్చిపోతారు. వాళ్ళకి వెళ్తానికి ఒప్పుకోలేదండి మొత్తానికి. సాధకుల్లో కొంతమంది అలా ఉంటారు, మర్చిపోరు. మర్చిపోతాను అనుకునే లోపు మళ్ళీ అంటే కొనుక్కు పడుతుంది అనుకునే లోపు మళ్ళీ జ్ఞాపకం వచ్చేస్తుంది. శ్రద్ధ గల భక్తులకి మర్చిపోతాను అనుకునేసరికి మళ్ళీ జ్ఞాపకం వచ్చేస్తుంది. అది దేని మీద ఆధారపడింది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద లవ్. మైండ్కి అరుణాచలం మీద ఎంత లవ్ ఉంది దాని మీద ఆధారపడుతుంది. ఆడు నిద్ర వస్తుంది అనుకునే లోపు ఆడంతా ఆడే లేచిపోతున్నాడు అంటే శ్రద్ధ ఎక్కువగా ఉంది. మేము విజయనగరంలో బీఈడీ చదువుతున్నప్పుడు ఒకసారి ఒక
ఫ్రెండ్ వాడు వీడు స్టూడెంటే, ఆడు నిద్రవాడు ఇంకా మంచి స్టేట్ ర్యాంక్ రాడు కూడా. స్నానం చేస్తూ ఉంటే అప్పుడు నిద్ర వచ్చి జారి పడిపోయాడు. పడిపోతే ఈ చెయ్యి పక్కకి వెళ్ళిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అయ్యో పాపం అని చెప్పి ఆయన పలకరించి వచ్చాను. అందరూ ఆయన మెచ్చుకున్నారు, అబ్బా నిద్రవాడాడు. అది కరెక్ట్ అనేం కాదు. అది ఆడతా పాడతా చదువుకున్న వాళ్ళు బోలు మంది ఉంటారు, మంచి మార్కులు వచ్చేవాళ్ళు. అది ఆడికి తపస్సు అయిపోయింది. ఎప్పుడు నిద్ర రాదంటే అది ఆడికి తపస్సు అయిపోయినప్పుడు రాదు. చదువే తపస్సు అయిపోతే ఇంక ఆడికి నిద్ర రాదు. కొంతమందికి ఫ్యాక్షన్స్, హత్యలు ఈ తపస్సుగా ఉంటుంది. ఇంకా చంపేదాకా నిద్ర రావట్లేదు వాళ్ళకి. కొంతమందికి రాజకీయాలు తపస్సుగా ఉంటుంది, వాళ్ళకి ఆ రాజకీయాలు చేసేదాకా నిద్ర రావట్లేదు. ఎలక్షన్స్లో చూడండి, ఆ పార్టీ వాళ్ళు నిద్రవారు, ఈ పార్టీ వాళ్ళు నిద్రవారు. తెల్లవారులు నిద్ర రాకుండానే ఉంటారు, అయినా కానీ ఆరోగ్యంగా బాగానే ఉంటారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నిద్ర అవుతారు. ఎలక్షన్లో అప్పుడైతే నెగ్గినోడేమో ఒక రకమైన నిద్ర అవుతాడు, ఓడిపోయినట్టు ఇంకో రకంగా నిద్ర అవుతాడు. నిద్ర అవ్వలేదు ఎంతకనే. పరీక్షలు అయిపోయినాయి. విజయనగరంలో సూట్ కేసు ఇచ్చుకుని బట్టలను దాంట్లో సర్దేసుకుని ఇంక ఇంటికి వచ్చేయాలి. ట్రైన్ ఎక్కాం, వైజాగ్ వచ్చాం. వైజాగ్ జ్ఞాపకం లేదు రూటు నాకు. ట్రైను ఈ సూట్ కేసు తోటి ట్రంక్ పెట్టేది. ట్రంక్ పెట్టుతోటి ట్రైన్ లోపలికి వెళ్ళటం తెలుసు. తర్వాత భీమవరం మరి వచ్చినట్టు ఎలా కనిపెట్టేసింది తెలియదు. భీమవరం వచ్చిన తర్వాత ఆ ట్రంక్ పెట్టుతోటి ట్రైన్ దిగుతూ ఉంటే అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా తెలియలేదు నాకు. మొత్తం అన్ని రోజులు నిద్ర కూడా ట్రైన్లో నిద్రపోయాడు, లోపల ఉన్నవాడు. బస్సులు అయిపోయినాయి కదా, ఆ ట్రైన్ ఎక్కడం తెలుసు, మధ్యలో ఏం జరిగిందో తెలియదు. అంటే మేము కూడా పిచ్చోళ్ళమే, పట్టుకుంటూ వదిలిపెట్టాం. అది మా లక్షణం కాదు, ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నది. అది సాధనా ఫలితం. అది అంటే ఏదైనా ఒకటి సాధించాలని పెట్టుకుంటే ఇంకా నిద్ర ఉండదు, ఆకలి ఉండదు. అంటే మనం నియంత్రిద్దాం అనుకోవటం కాదు, అది మన చేతుల్లో అది ఉండదు, దాని చేతుల్లో మనం ఉంటాం. నిద్ర రాదంతే. నేను నిద్ర అని అంటుంది లోపలది, చదువు అంటుంది. నేను నిద్ర అనంటే బాబు నిద్ర అని నిద్ర అవుతుంది. మొత్తం ఈ పరీక్షలు అన్న వాళ్ళు నిద్ర లేకుండా చదివేసరికి అందుకే ఆడు బాత్రూంలో పడిపోయాడు కదా, భగవాన్ మనల్ని కాపాడుకుంటున్నాడు. అప్పటికే భగవాన్ భక్తులు అయిపోయాం. ట్రైన్ ఎక్కడం తెలుసు, రంగుపెట్టుతోటి కరెక్ట్గా భీమవరం స్టేషన్లో ఆగింది. అప్పటికే లేచిపోయాను, సర్దేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ఏం తెలియట్లేదు. కాలు స్టేషన్లో పెడుతున్నాను, అప్పుడు మెలకు వచ్చింది. ఈ లోపు చేసేసుకుంటుంది బాడీ పనులన్నీ. బాడీ పనులన్నీ అలా చేసేసుకుంటుంది. మధ్యలో అసలు ఏం జరిగిందో, ఎన్ని స్టేషన్లో వచ్చినా ఏంటి తెలియలేదు. ఏమీ తెలియదు ఇంతకన్నా. బాడీ ద్వారా పనులన్నీ అయిపోయినాయి అంతే. అంటే ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కానీ భగవాన్ని రికమెండేషన్ అడగటం నాకు ఇష్టం ఉండదు. భగవాన్ నేను అడగకూడదు రికమెండేషన్. నాన్నగారు తెలుసు మా పద్ధతి బాగా. రికమెండేషన్ అన్న రిజర్వేషన్ అన్న ఇష్టం ఉండదు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ మీరు బాగా చెబుతున్నారు కదా, నాన్నగారు దగ్గర కూర్చోబెట్టి చెప్పించుకోవచ్చు కదా, ఆ తర్వాత ఈయనే అన్నట్టుగా అందరికీ తెలుస్తుంది కదా. నాకు ఆయన అన్నారు, నాకు అసలు రికమెండేషన్ అంటే ఇష్టం ఉండదు. అలాగే ఒకళ్ళు రికమెండేషన్ చేయడం ఏంటి, భగవాన్ ఆయన పట్టుకున్నాడు, అలాగే మనల్ని పట్టుకున్నాడు అంతే. అది పట్టుకున్న సంగతి మనకు తెలిసిపోతుంది కదా. ఒకళ్ళు రికమెండేషన్ చేయటం అంటే, అది గురువు అయినా సరే రికమెండేషన్ చేస్తే మనకి ఇష్టం ఉండదు అంతే. రిజర్వేషన్ రికమెండేషన్ నాకు ఇష్టం ఉండదు. అటువంటి పుట్టుక పుట్టే మరి ఏం చేస్తాం.
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఉద్యోగం రావాలనుకుని వెళ్ళా. నాకంటే బాగా ఎవడైనా సమాధానం చెబితే తెలివైనట్టయితే ఆడికే రావాలి కాక అనుకున్నాను. ఈ ఉద్యోగం నాకే వచ్చేయాలనుకోవాలి. ఉద్యోగం కోసం పెట్టుకున్నాం, రైట్, కష్టపడ్డాం. చుట్టూరు పుస్తకాలు వేసుకుని కూర్చున్నాను. ఒకసారి అప్పలరాజు గారు వచ్చినప్పుడు, ఎప్పుడు చూసినా అక్కడ అలా కూర్చుని చదివేస్తున్నారు మీరు, ఎందుకంటే నాన్నగారినే నమ్ముకోండి అన్నారు. నాకు అలా ఇష్టం ఉండదు అన్నారు. నేనేం చదవట్లేదు లేదండి, ఏబిసిడీలు ఇట్టు వచ్చేస్తాను అక్కడ అన్నారు. అది శరణాగతి అనుకుంటున్నారేమో, మీకు శరణాగతి అయి ఉండొచ్చు, ఇక నాకు అలా ఇష్టం ఉండదు. మరి శరణాగతి ఉన్న వాళ్ళని పరీక్షించరు కూడా. 6 నెలలు లేటుగా వచ్చింది దానికి, వచ్చింది 6 నెలలు లేటుగా వచ్చింది. శరణాగతి పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది, కానీ శరణాగతి ఉందో లేదో పరీక్షిస్తారు. డైరెక్ట్గా రికమెండేషన్ మీద వస్తే నేను వెళ్ళను. అంటే మన కష్టం మీద వెళ్ళాలి అని మన పద్ధతి. ఈ మెంటాలిటీస్ అన్నీ పూర్వజన్మల్లో మనం పెంచుకున్నాయి. లలితమ్మ గారు ఏంటంటే నాకేమో అమాయకురాల్లా కనిపించారు, కానీ బాగా తెలివైనవాడు ఆవిడ. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవద్దు, నేను ఎప్పుడైనా మర్చిపోతానో నేను సత్సంగానికి రాను అయినా నువ్వే అనుకోవద్దు. నా ఇంటి పక్కనే సత్సంగం పెట్టి నేను రాను అయినా నువ్వే అనుకోవద్దు. నేను తెలివి తక్కువ దాన్ని అని నీకు తెలుసు కదా. ఎవరంటారు అలాగా? తెలివైన వాళ్ళు అంటారు అలాగా. అందుచేత అయిందేదో అయింది, ఇప్పుడు నీ పాదాల దగ్గర తీసుకున్నావు, అప్పుడు నువ్వు రాలేదు కదా అని చెప్పి నా మీద నెప వేసి ఇప్పుడు దూరం చేస్తావేమో. దూరం చేయొద్దు. నెపాలు వేస్తారు కదా, అత్తగారు కోడలు ఈ గొడవలన్నీ ఉంటాయి కదా, నెపం వేస్తారు. అలాగా ఈశ్వరుడు ఒకప్పుడు నువ్వు రాలేదు కదా, నేను నీ దగ్గరికి వచ్చాను, ఎండనక వాననక వచ్చాను నేను నీ దగ్గరికి. మీరు ఎండలో పడి వస్తున్నారు కదా, అలాగే మేము కూడా ఎండల్లో పడి వచ్చేవాళ్ళం. ఎండ మండిపోతున్నా కానీ అలాగే వచ్చేవాళ్ళం. ఇప్పుడు బాగానే చూసేవారు అనుకోండి. కానీ అంత ఎండను పడి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది ఉక్కపోత, ఎంత గాలుపు వస్తుంది. ఆ 2 గాలుపుల్లో కూడా బండి మీద వెళ్ళిపోయేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం మీ ఊరు. అప్పుడు కూడా ఇక్కడ సత్సంగం జరుగుతుంటే లలితమ్మ గారు హాయిగా ఏసీ కాదు కానీ మొత్తం ఫ్యాన్ కాడ శుభ్రంగా పడుకునేవారు. ఆ రోజులు జ్ఞాపం తెచ్చుకుని టిట్ ఫర్ టాట్, కుక్క కాటి చెప్పుదావా అన్నట్టుగా నువ్వు మర్చిపోతావేమో, అలాగే మర్చిపోవద్దు నన్ను అని చెప్పి ముందర కాళ్ళకి బంధం వేసేస్తున్నారు. మానవులు తప్పు చేస్తారో కానీ అది మానవ సహజం కదా. టు యర్ ఈజ్ హ్యూమన్. మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుంది కదా అని నీకు తెలుసు కదా. అంచేత ఈ పొరపాటునే నువ్వు గుర్తుపెట్టుకోకేమని. అప్పుడేదో పొరపాటు జరిగింది తెలియక, ఇప్పుడు తెలిసింది. అంచేత పాత అన్ని బాకీలు తీరుస్తాము అలా పెట్టొద్దు. దేవుడైనా పద్ధతి అలాగా ఉంటుంది. మన కోడాడు తిరుగుతాడు అనుకో, మనం మాట్లాడమనుకో, ఏదో ఒక రోజు మాట్లాడతాం అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముఖం పక్కెట్టేస్తారు, వాళ్ళు కూడా తిప్పించుకుంటారు. వీళ్ళకి తెలియదులే. ఫ్రెండ్స్ అయితే తెలుస్తుంది, మొగుడు పిల్లలు బాగా తెలుస్తుంది. మొగుడు పిల్లలకు మొదలుపెట్టేసుకుంటే మొత్తం మీద ఎవరిలో ఒకళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే ఇప్పుడు భర్త నాదే తప్పులే పొరపాటు అయింది అంటాడు అనుకో, ఆయన ఉందా 2-3 రోజుల దాకా అసలు మాట్లాడతాం. ఆ మాత్రం ఉండాలి, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకూడదు అన్నట్టుగా. అలాగా మనకున్న లక్షణాలు అరుణాచలేశ్వరుడికి కూడా ఉంటాయేమో అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు నన్ను. భగవాన్ పద్ధతిలో అడగటం వచ్చేసింది లలితమ్మ గారికి. ఎలాగంటే మనమైతే నన్ను మర్చిపోవద్దు అంటే భగవాన్ ఏమంటారంటే, నేను మర్చిపోతాను, నేను మనిషిని కాబట్టి.
నేను మనిషిని కాబట్టి నేను మర్చిపోతాను. నువ్వు దేవుడివి కదా, నువ్వు మర్చిపోకూడదు. అంటే అమెరికా వెళ్ళిపోతుంది కుటుంబం. ఆవిడ ఏమన్నదంటే, భగవాన్ మేము మళ్ళీ ఇప్పుడప్పుడే రాలేము, ఇంకా తిరిగి మిమ్మల్ని చూస్తామో చూడలేమో, అంచేత మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అన్నారు. అప్పుడు భగవాన్ ఇంగ్లీష్లో చెప్పారంట సమాధానం, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ అన్నారు. వెంటనే ఆవిడకి ఒక చిన్న పాప ఉంది, ఊరికనే 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయేమో. అది వెంటనే అందంట, మేము నిన్ను గుర్తుపెట్టుకోవడం మానేస్తే నువ్వు మానేసేవనుకో, మర్చిపోయావనుకో, నువ్వు భగవాన్ ఏంటి అన్నదంట. అది మనుషులు చేసే పని అనేది, మేము గుర్తుపెట్టుకుంటే నువ్వు గుర్తుపెట్టుకుంటావా, అలా కాదు, మేము మర్చిపోయాను నువ్వు మర్చిపోకూడదు మమ్మల్ని. ఎలా బిగించేసిందో చూడండి. అంటే నువ్వు భగవాన్ గుర్తుపెట్టుకుంటే, అంటే ఆవిడ అమెరికా ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఏముంది, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి భగవాన్ అంది. అంటే భగవాన్ గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా తలుచుకుంటూ ఉంటే వాళ్ళకి ఆశీస్సులు వెళ్తాయి. మంచేత అలాగా ఉంది. గురువు ఒకసారి తలుచుకుంటే చాలు మనల్ని. నెలకు ఒకసారి తలుచుకున్నా వచ్చేస్తాయి, 10 పాటలు వచ్చేస్తాయి. ఒకసారి తలుచుకుంటే చాలు. ఇంక రోజు తలుచుకుంటే ఇంకా నాచేలు వచ్చేస్తాయి, మన లోపల పొంగుతూ ఉంటాయి అలా. అంటే భగవాన్ తలుచుకుంటే మనల్ని, దెన్ వీఆర్ మోస్ట్లీ బ్లెస్డ్ వన్. అనుగ్రహం కురుస్తుంది అనమాట, వర్షం కురుస్తుంది. అలాగే మన ద్వారా ఏ పనులు అవుతాయి అనేది, అన్ని శుభకార్యాలు అవుతూ ఉంటాయి, అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. అంచేత మీరు తలుచుకుంటున్నాను మిమ్మల్ని, మీరే మర్చిపోతున్నారో, మర్చిపోకుండా ఉండటం కోసం మీరు నన్ను తలుచుకుంటే నేను మిమ్మల్ని తలుచుకుంటాను, లింక్ ఎట్టాడు ఇలాగా. నిజానికి వాళ్ళు తలుచుకుంటే ఏం తలుచుకోవటం కాదు, ఆయన ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాడు. అంటే మీరు నన్ను తలుచుకుంటే నేను కూడా మిమ్మల్ని తెలుసుకుంటాను. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. ఆ మాటకి ఏముంది, అమెరికా ఆవిడ కూతురు చిన్న పిల్ల, దానికి అన్ని తెలివితేటలు చూడండి. మేము మిమ్మల్ని తలుచుకుంటే మీరు మమ్మల్ని తలుచుకున్నారనుకోండి, అది మానవులు చేసే పని, అంతే కదా, అంతే కదమ్మా. మానవులు అలాగే ఉంటారు. ఎలా ఉంటారు మానవులు? ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి? అది మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే అది మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ నీకు ఉన్నారా? ఫ్రెండ్స్ లేరా? ఒకరోజు అది మాట్లాడలేదనుకో, పోనీలో వదిలేస్తావు. రెండో రోజు కూడా మాట్లాడలేదు, వదిలేస్తావు. మూడో రోజు నువ్వే మాట్లాడావు. ఆ తర్వాత నీ చుట్టూ తిరిగినాగా నువ్వు మాట్లాడావు. ఎంచేత అది మాట్లాడలేదు కదా, కారణం ఏముండదు. జస్ట్ ఏ ప్లే ఆఫ్ ఈగోస్. అహంకారం యొక్క చిన్న చిన్న ముచ్చట్లు అవన్నీ. ఎంత మాట అన్నదంటే అది మనుషుల మధ్య జరగాలి. అలాగా మేము మర్చిపోయినా కానీ నువ్వు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంత. అంటే మరువకుర అరుణాచల అంటూ ఉంటే ఇంక అప్లికేషన్ పెట్టేశారు, ఇంకేం మర్చిపోతాడు. ఇంకా అరుణాచలేశ్వరుడికి ఒక బంధం వేసేసారు. ఇంక ఎప్పుడైనా మర్చిపోయినా కానీ, ఇప్పుడు లలితమ్మ గారు మర్చిపోయారు అనుకుందాం, అసలు ఎవరిది బాధ్యత? గుర్తు చేయవలసిన బాధ్యత ఎవరిదే? అరుణాచలేశ్వరుడిది. నేను నిద్రపోతున్నాను, ఆ టైంకి లెగ్గొట్టని పడుకుంటారు కదా, ఆ టైంకి లెగ్గొట్టకపోతే తప్పు ఎవరిదే? పిల్లదా తెల్లదా? తెల్లదే. దానికి నిద్ర వచ్చినా కానీ అది పడుకోకూడదు, నేను లెగ్గొట్టం అంది కదా. ఒంటిగంట దాకా చదివేసి
నన్ను 4ంటికి లెగ్గొట్టే ఉంది, 1 గంట దాకా తల్లి పక్కనే ఉంది. కొన్ని 1 గంట దాకా చదివిన తర్వాత పడుకోవచ్చు కదా అనుకుంది. వీళ్ళు 4ంటికి లెగ్గొట్టేమంది, ఇది అలారం లేదు, ఇది పడుకుంటే ఎవరు లెగ్గొడతారు దాన్ని? ఇంకా అలా కూర్చుంది కోరింది ఇలాగా. ఎప్పుడు 4 అవుద్దా అని చెప్పి చూసి 4ంటికి లెగ్గొట్టింది. 4ంటికి లెగ్గొట్టేసి లేచిన తర్వాత అప్పుడు పడుకుంది. అంటే మనం ఒక అప్లికేషన్ పెడుతున్నాం ఈశ్వరుడికి, అదే వాడికి రీచ్ అవుతుంది, ఇంకోవాడు మర్చిపోడు. ఎలా మర్చిపోతాడా? గురు పౌర్ణమి తర్వాత మనకి, అదే గురు పౌర్ణమి అయిన తర్వాత ఒక సత్సంగం మాత్రం బయటే ఉంటుంది. మొట్టమొదటి సత్సంగం లలితమ్మ గారి ఇంటికాడ పెట్టుకుంటాం. కుదురుతుందా లేదా ప్రెసిడెంట్ గారి ఇంటికాడ పెట్టాలా? అక్కడ వెసులుబాటు ఉంటుంది కదండి, 10 మంది వస్తే కూర్చుంటాకు ఉంటుంది కదా మీ ఇంటి దగ్గర. సరే అండి. పొద్దుటే లేవటం, మామగాడి కూడా స్నానం చేయటం, గబగబ తినేయటం, పరుగు ఉద్యోగానికి. నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళదలుచుకున్నావు కదా, ఇంక పరుగు. ఇప్పుడే నీకు కొంచెం రెస్ట్ ఉంటుంది. పొద్దున్న సాయంత్రం దాకా చేస్తా, వస్తా, స్నానం చేస్తా, భోజనం చేస్తా, టైర్ అయిపోతా, ఇంక నిద్ర. అయినా కానీ ఇంకా అది చేయాలి ఇది చేయాలనుకుంటే వర్క్ పెంచుకుంటే ఏమవుతుంది? మళ్ళీ కూర్చోవాలి 10-11 దాకా, మళ్ళీ ఆ పనులు చేస్తూ ఉండాలి. ఈలో పెద్దదాని అవుతాయి కదా పెళ్ళి అంటారు, వాళ్ళు చేసేస్తారా? అప్పుడు డబల్ డ్యూటీ. ఇటు ఉద్యోగం చేయాలి, లేచిన వెంటనే ఇల్లు తొడవాలి, అంట్లు తోమాలి, టిఫిన్ చేయాలి. నువ్వు బ్యాచిలర్గా ఉన్నప్పుడు శుభ్రంగా వెళ్తా ఏ హోటల్ అని తినేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలా కుదరదా? ఆడికి ఇష్టమైన చేయాలి, నీకు ఇష్టమైంది ఒక రోజు, ఆడికి ఇష్టమైంది రోజు ఉండాలి. డ్యూటీ చేసి ఒళ్ళు అనం అయిపోద్ది, వచ్చేసరికి మళ్ళీ మామూలే, తోముడు మామూలే, డబల్ డ్యూటీ. ఈలోపు అమ్మ ఏం ఫోన్ చేస్తుంది, బాగున్నావు కదా అంటుంది, లోపల మండిపోతూ ఉంటుంది. నాకు పెళ్లి చేసి పంపించేది, వీడికి అంట కట్టావు, బాగున్నావు కదా అంటున్నావు నువ్వు, వాళ్ళు లోపల మండిపోతుంది. పైకి మాత్రం వాళ్ళు బాధపడకూడదు, చాలా బాగున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావు అంటావు. అంటే సంసారం అంటే ఏంటి? టిఫిన్ చేయటం, భోజనం చేయటం, మళ్ళీ సాయంత్రం భోజనం చేయటం, పడుకోవటం. కూరలు మారుతూ ఉంటాయి. ఏదో రోజు 2 రోజులు సెలవు వస్తుంది అనుకో, బిర్యానీ అని అదని ఏదైనా తింటూ ఉంటారు. కానీ సంసారం అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? చేసిందే చేయటం. దీనికి అంత ఉండదు. అంత ఉంటుంది దానికి? అంత ఉండదు. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఎవరు పిల్లలు పడతారు, మళ్ళీ వాళ్ళ కోసం పనులు. పోయేదాకా టిఫిను, కాఫీ, భోజనం, లాస్ట్ సప్పర్. అప్పుడప్పుడు ఏదో అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటాం. ఎప్పుడైనా సత్సంగానికి వస్తాం, ఆతరంగా ఒకసారి 2 సార్లు. ఇది ఒక్క జన్మలోనైనా, పూర్వజన్మల్లోనూ అలాగే జరిగింది, అంతకుముందు జన్మలోనూ అలాగే జరిగింది. బాడీస్ మారినాయి అంతే. అంతకుముందు జన్మలోనూ అలాగే జరిగింది. అలా ఎన్ని జన్మల్లో జరిగినాయి అంటే కొన్ని లక్షల జన్మల్లో జరిగింది అలాగా. ఎన్ని లక్షలో చెప్పలేము. ఎన్ని లక్షల జన్మల్లోంచో తినటం, పడుకోవటం, తిరగటం, కష్టపడటం,
ఏదో బాడీని ఎత్తాడు, ఆ బాడీతో అంటకాగటం గింతే. రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అంతే. సంసారం అంటే అంతే, చేసిందే చేయటం సంసారం అంటే. ఎన్ని లక్షల జన్మల నుంచి అలా వస్తున్నా కానీ కొంచెం కూడా ఈ గోరు తీసేస్తే ఎంత వస్తుంది? కొంచెం వస్తుంది కదా. అంత కూడా మనకు బుద్ధి రావట్లేదు. ఏంటో బుద్ధి? ఈ సైకిల్ ఇది. సంసారం అనేది ఒక చక్రం. పుట్టడం, పెరగటం, చావటం, పుట్టడం, పెరగటం, చావటం, మధ్యలో తినటం, పడుకోవటం. ఈ సైకిల్ నుంచి పొరపాటున కూడా బయటికి వెళ్ళాలని అనుకోవట్లేదు. పూర్వం కాశీ వెళ్ళిపోయే వాళ్ళకి పిల్లలు ఇచ్చేవారు. కాశీ యాత్ర చేస్తారు కదా ఉపనయనంలో. అంటే వైరాగ్యం వచ్చి నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు, నేను మోక్షం కోసం కృషి చేస్తాను, ఆ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా అక్కడ తపస్సు చేసుకుంటాను, హిమాలయాల్లోకి తపస్సు చేసుకుంటాను అని ఎవరైతే వెళ్ళిపోతా సిద్ధమవుతున్నారో వాళ్ళని బాబు అని పిలిచి వాళ్ళకి పిల్లలు ఇచ్చేవారు. అంటే ఎవరికైతే వైరాగ్యం వచ్చిందో వాళ్ళకి పిల్లలు ఇచ్చేవారు. భారతదేశంలో వైరాగ్య సంపన్నులకి పెళ్లి చేసేవారు. అంటే వైరాగ్యం ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తే బిడ్డలు జ్ఞానం కల వాళ్ళు పుడతారు. సంసారం అంటే చేసిందే చేయటం, చేసిందే చేయటం, చేసిందే చేయటం. ఇంక దీనికి అంత లేదు. కోటి సార్లైనా అలా చేసిందే చేస్తూ ఉంటాం. ఐటమ్స్ మారుస్తూ ఉంటాం అంతే. రోజు ఒకే టిఫిన్ తిన్నాం కదా. చేసిందే చేసి ఎంతకాలం ఎన్ని జన్మల్లో చేసినా కానీ దాని మీద మనకు రోత రావట్లేదు. ఎందుకని రోత వస్తే ఐటెం మారుస్తాం, అది మానం. చిరాకు వస్తుంది అనుకో, ఏంటి ఈ పనులు, ఏంటి రోజు చేసిందే చేయటం ఏంటిది అని అనిపించింది అనుకో, ఎంతో కొంత అలా అనిపిస్తే అప్పుడు ఈశ్వరుడు యొక్క కృప వల్ల ఈ సైకిల్లోంచి బయట ఆడాలి, ఈ చక్రంలోంచి బయటపడాలి, సంసారం అనే చక్రంలోంచి బయటపడాలి. అలాగే ఈ జన్మలో కూడా చేసిందే చేస్తున్నాం. చేయొద్దంటలేదు, చేసుకో. కానీ ఆ చక్రంలోనే తిరుగుతున్నాం కదా, ఆ చక్రంలోంచి ఎవరైతే బయటపడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళని బయటకు లాగుతాడు. సంసారంలో ఉన్నావా, సన్యాసంలో ఉన్నావా, ఏ ఆశ్రమంలో ఉన్నావా అనేది ముఖ్యం కాదు. సంసారంలో ఉన్నా నీకు సన్యాస లక్షణాలు వచ్చేసినాయి అనుకో, నువ్వు తరిస్తావు. ఆ చక్రంలోంచి బయటకు లాగేది ఈశ్వరుడు. ఈ జన్మలో పుట్టాం కదా, పెరుగుతుంది, చచ్చిపోతాం. తర్వాత మెల్లి పుడతాం, మెల్లి పెరుగుతాం, మెల్లి చచ్చిపోతాం. ఆ తర్వాత మెల్లి పుడతాం, మెల్లి పెరుగుతాం, మెల్లి చచ్చిపోతాం. ఏ జన్మకి ఆ జన్మే ఈ ఉద్యోగం కొత్తదే అనిపిస్తుంది. ఏ జన్మకి ఆ జన్మే ఈ బిల్డింగ్ కట్టుకోవాలి అనిపిస్తుంది. ఏ జన్మకి ఆ జన్మే ఇదిగో బండి కావాలి, కారు కావాలి, ఏసీ కావాలి. అడగట్లేదు మీ చిన్న అమ్మాయి నిన్ను ఏసీ కావాలని. ఏసీ కావాలి, ఫ్లైట్లో తిరగాలి. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఏదైతే కొత్త ఆట వస్తువు ఉంటుందో దాని మీదకి వెళ్తుంది. నువ్వు ఎన్ని రకాల సుఖాలకే అలవాటు పడ్డా ఏదో రోజున సుఖం రోత వస్తుంది. లోకంలో ఉన్న సుఖం రోతనిస్తుంది ఏదో రోజున. అది ఏ రకమైన సుఖం అయినా సరే, లోకంలో ఉన్న సుఖం ఏదో రోజు మనకి రోత వస్తుంది. రోత వచ్చినప్పుడు మానేయచ్చు కదా. మానం ఎంచేత అది అలవాటు అయిపోయింది. అలవాటు ముందేమో రోత లేదు కాబట్టి
జన్మరణ చక్రంలో పడిపోయి అలా తిరుగుతున్నాం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇంతేనా? ఇంకేం లేదా? ఏమైనా ఉందా ఇంకాను? పుట్టేవు, పొద్దున ఇంజనీర్ అవుతావు, తర్వాత పెళ్లి చేస్తారు, పిల్లలకి అంటావు, తర్వాత చచ్చిపోతావు, తర్వాత ఏమవుతావు? మెల్లి పుట్టేస్తావు, మెల్లి పెరుగుతావు, మెల్లి చదువుతావు, మెల్లి ఉద్యోగం అంటావు, మెల్లి పెళ్ళి అంటావు, మెల్లి పిల్లలు అంటావు, వాళ్ళ పెళ్ళిళ్ళు అంటావు, ఆ తర్వాత చచ్చిపోతావు. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఆగిపోతావా? మళ్ళీ పుట్టేస్తావు. ఇలా ఎన్ని జన్మలు? ఎన్ని జన్మలు అంటే నీకు ఎన్ని జన్మల దాకా రోత రాదు, అన్ని జన్మలు. రోత వచ్చిందనుకో, ఏంటి ఎంత చిరాగ్గా ఉంది, ఏముంది అసలు లైఫ్లో, ఏమి లేదు కదా అని ఎవరికైనా చిరాకు వచ్చిందనుకో, అప్పుడు ఆలోచిస్తారు దీంట్లోంచి ఎలా బయటపడాలి. బయటపడాలని అనిపించదు కొంతమందికి. దానికి నిదర్శనం ఎవరో? రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పండితులు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దానికి నిదర్శనమే. బయట పడాలనుకుంటారు కొంతమంది, కానీ ఉత్తునే అనుకుంటారు. ఈ పుస్తకాల గట్ట చదివి, ప్రవచనాలు గట్ట విని కొంతమంది బయటపడదాం అనుకుంటారు, కానీ ఉత్తునే అనుకుంటారు. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అంటారు కదా కొంతమంది. ఆ కులం వాళ్ళందరూ ఏం చేస్తే అదే చేస్తారు, చుట్టుపక్కల నలుగురు ఫ్రెండ్స్ ఏం చేస్తే అదే చేస్తారు. అటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల అందరూ సత్సంగానికి వెళ్తారు, వాళ్ళు సత్సంగానికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉన్నారనుకో, ఏంటి లైఫ్ అంటే ఏముంది, ఇంకా చేసిందే చేయటం, ఇంతేనా, ఇంకేం లేదా? ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. అనిపించి పట్టుకుందాం అనిపిస్తుంది. తీరా అది పట్టుకున్న తర్వాత దాంట్లోనే ఏమీ లేదని తెలుస్తుంది. దాంట్లో ఏమీ లేదని తెలిసిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరు వచ్చి చెబుతారు, చాలా దూరం అది చాలా బాగుంటుంది, అది నువ్వు అసలు ఊహించలేవు, అంత బాగుంటుంది అంటారు. సరే అని చెప్పి అక్కడికి బయలుదేరతారు, అది సాధించారు. అది సాధించిన తర్వాత అప్పుడు కూడా అదేమీ లేదనిపించదు. కొత్తగా మోటార్ సైకిల్ కొన్నారనుకో, ఒక వారం రోజుల పాటు ఎవరిని ఏమన్నాడు గీతలాడిపోతాయేమని. ఆ సంవత్సరం అయిన తర్వాత 5 ఏళ్ళు పోయితే ఆడే కొత్త కారు కొనడానికి వెళ్ళని మళ్ళీ వారం 10 రోజుల దాకా ఎవరిని చెయ్యమన్నాడు. 5-10 ఏళ్ళు పోతే ఆ కారు మీద ఎక్కి కూర్చుని ఏమో అనుకోడు. అంటే ఏదైనా కొత్త సుఖం చాలా జాగ్రత్తగా అందంగా చూసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. మోటార్ సైకిల్ అయిపోయింది, కారు అయిపోయింది, ఇంకా వస్తాయి కదా ముందు కాలంలో. వెళ్ళి మనం పుట్టేస్తాం కదా, మరి పుట్టమా? బాహ్య సుఖంలో నిజంగానే సుఖం ఉంది అనుకున్నంతకాలం పుడతాం. అలాగే హృదయంలోనే ఉంది సుఖం, బయట లేదు అనుకున్నా దానికోసం మనం కృషి చేయకపోతే, దానికోసం మనం కృషి చేసి లోపల ఉన్న సుఖాన్ని పొందకపోతే అప్పుడు కూడా పుట్టేస్తాం. నిజమైన సుఖం ఏది ఉందో అది లోపలే ఉంది. లోపలే ఉన్న నిజమైన సుఖాన్ని మనం పొందే వరకు కూడా బయట ఉన్న ఉత్తు సుఖాలు మనల్ని ఆకర్షించి తీరతాయి. ఈ స్కూల్స్లో నేర్పరు. స్కూల్స్లో ఏం నేర్పుతారు? క్లాసులో అందరికంటే ఫస్ట్ వచ్చేయాలి, తర్వాత స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, లేకపోతే కాలేజ్ ఫస్ట్ వచ్చేయాలి, తర్వాత మంచి జాబ్ వచ్చేయాలి. ఇది దేని లక్షణం? ఇది అహంకారం లక్షణం. అందరికంటే మనం ఎక్కువ మార్కులు సంపాదించాలి, మనల్ని మించిన వాళ్ళు ఉండకూడదు.
అదేం లక్షణం? అహంకార లక్షణం. అదేంటి మరి? చదువుకోవటం మంచిదే కదా, బాగా చదువు అని చెబుతారు కదా. బాగా చదవటం ఏంటంటే నువ్వు చదువుతున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తే అది బాగా చదవటం. నువ్వు చదువుతున్నావు అనుకో, ఆ చదివేదాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, అది బాగా చదవటం. అందరికంటే ఫస్ట్గా ఉండటం కోసం చదువుతున్నావు అనుకో, అందరికంటే ఫస్ట్ ఉండాలని కోరుకునేది ఏంటి? ఈగో. అంటే వీఆర్ డెకరేటింగ్ అవర్ ఈగోస్ త్రూ అవర్ స్టడీస్. రోజు దాన్ని డెకరేట్ చేస్తా. నువ్వు చావు అంటే సత్తది తింటుంది. నాన్నగారు ఏమంటారంటే, ఒకసారి ఆడవాళ్ళలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే రోడ్డు అంటే నడుస్తున్నాం అనుకోండి, ఆ గోడ పక్కన గడ్డిమేటు ఉందనుకోండి, పెద్ద గడ్డిమేటు, మనకు కూడా ఒకటి ఉంటే బాగుండు అనుకుంటా ఉంటా. మన పొలం ఉందా, ఆ గడ్డి దేనికి అవసరం? గేదెలు ఉన్నాయి పని లేదు. గేదెలు ఉంటే గడ్డిమేటు ఉన్నా అందమే. ఆ గోడ పక్కన పెద్ద గడ్డిమేటు ఉంది, నిజంగా కోడవల్లో గడ్డిమేటు ఉంది అక్కడ. అది చూసి చెప్పారమ్మంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా చెబుతారు. ఆ గడ్డిమేటు, అటువంటి గడ్డిమేటు నాకు కూడా ఒకటి ఉంటే బాగుండు. ఏం చేసుకుంటున్నారు? గేదెలు ఉన్నాయా? లేవు. అంటే గడ్డిమేటు కావాలి, దానికోసం గేదెలు కావాలి. గేదెల కోసం గేదెలు పాక్ కావాలి. ఈ గేదెలన్నీ మేపడం కోసం 10 ఎకరాలు కావాలి. అంత ఉందో లోపల. ఆ 10 ఎకరాల కోసం 10 ఎకరాలు కొనే డబ్బు కావాలి, కోట్లు కావాలి. ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తావు కదా, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళావు అనుకో, భలే ఉంది, ఎంతమంది వచ్చేసారు, ఎటు చూసి అందరూ బంగారం పెట్టేసుకున్నారు, మనం కూడా ఆ స్థాయికి వెళ్తే బాగుండు అని అనిపించట్లేదు నీకు? అలా అనిపిస్తే మళ్ళీ అంటే పుట్టుకొచ్చేస్తుంది కారణం అది. అలా అనిపించింది అనుకో, మొత్తం 100 కార్లు వచ్చేసినాయి శుభ్రంగా, పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు పెళ్ళి. విచిత్రం ఏంటంటే పెళ్ళిళ్ళకి ఎమ్మెల్యేలని ఎంపీలని పిలుపుతారు, వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి ఫోటోలు తీస్తారు. అంటే వాళ్ళకి పనులు అవుతాయి, కాంట్రాక్టులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏదో రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళ చుట్టాలు కాకపోయినా కానీ ఒక ఎమ్మెల్యేని పిలిస్తే ఎమ్మెల్యే కూడా 10 మంది వచ్చేస్తారు, రాజకీయ నాయకులు వచ్చేస్తారు. చూసి ఆ హడావుడి అంతా చూసి ఎమ్మెల్యే అంటే గౌరవిస్తారు కదా, బాగా భలే గౌరవిస్తారు, మనల్ని కూడా గౌరవింతే బాగుండు అని అనిపిస్తుంది ఎప్పుడైనా. అలా అనిపిస్తే జనం వచ్చేస్తారు. ఇతరుల చేత గౌరవించబడాలి అంటే మనమేం కోరుకోక్కర్లేదు, గడ్డిమేట్లు కావాలని కోరుకోక్కర్లేదు, లేదా బంగారాలు కావాలని కోరుకోక్కర్లేదు, పొలాల స్థలాలు కోరుకోక్కర్లే. వాళ్ళు ఎవరో చూసి మనకు కూడా మంచి గౌరవం బాగా ఇస్తారు, మనకు కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలా అనిపిస్తే జన్మ వచ్చేస్తుంది. అంటే జన్మ వచ్చేయటానికి మనమే అప్లికేషన్ పెడుతున్నాం. ఈశ్వరుడు మనం ఎప్పుడు అడగలేదు కదా, ఎందుకు ఇస్తున్నాడు అనుకోవచ్చు. మనం అడగకపోయినా కానీ మనం తలంపు ఏదంటో చూస్తే దాని కౌంటింగ్ వేసేస్తాడు. ఇప్పుడు పెద్ద కోటేశ్వరరావులు కోళ్ళ కింద రావాలి, మొత్తం బంగారం అంతా ఉండాలి, ఏసీ కార్లు తిరగాలి రేపు నుంచి అనిపించింది అనుకో, ఈ జన్మలో అయినా అవ్వకపోయినా కానీ వచ్చే జన్మకు అటువంటి తిస్తాడు. గోత్రం ఇన్ని చెప్పి అర్చన చేయించుకుని బ్రాహ్మణుల చేత విగ్రహం ఎదుర్కొని చదివితేనే వస్తుంది అనుకోక్కల్లా, మన లోపల ఆ బీజం ఉంటే అటువంటి జన్మ వచ్చేస్తుంది. అంటే సాధకులకి ఎన్నో జన్మల తర్వాత
చేసిందే చేస్తున్నాం ఏంటి జీవితం, ఇంక దీనికి అంతం లేదంటే ఇంకా ఏముంది సుఖం బయట అని అనిపిస్తుంది కదా. అలా అనిపించిన తర్వాత ఎన్ని చూపిస్తాడు, అది ఎంతవరకు నిజమో అంటే ఒక ఊపు ఊపుతాడు. లైఫ్ అంటే ఏముంది, అసలు ఏమి లేదు కదా. దీంట్లో పొద్దున్న లేస్తావు, టిఫిన్ చేస్తావు, భోజనం చేస్తావు, అందరూ భోజనం చేస్తావు, పడుకుంటావు, ఏదో బట్ట కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటావు. వాళ్ళేమో 100 రూపాయలు 1,00,000 రూపాయల చీర కట్టుకుంటే పోనీ మనం 1000 రూపాయల చీర కట్టుకుంటాం. అదే చీర వాళ్ళ బతికేస్తాం, మనం బతికేస్తాం. మనం వాళ్ళలా బతికితే బాగుండు అంటే వాళ్ళ ఎక్కువ సుఖపడిపోతున్నారని మనం అనుకుంటాం. వాళ్ళకి ఎన్ని దరిద్రాలు ఉన్నాయో మనకు తెలియదు. తెల్లాళ్ళు ఎత్తే వాళ్ళకి ఎన్ని గొడవలు పెట్టుకుంటారో మనకు తెలియదు. ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ సుఖపడిపోతున్నాం అనుకుంటాం. అంటే భౌతికమైన ఈ లగ్జరీస్ చూసి మనసు అటు వెళ్తుంది అనుకో, అప్పుడు ఈశ్వరుడు అప్పుడు పట్టుకుంటాడు. ఏంటి చేసిందే చేసి చిరాకు వస్తుందా, రోజు టిఫిన్ చేయాలా, రోజు డ్యూటీకి వెళ్ళాలా, రోజు అంట్లు తోమాలా, ఎందుకు వచ్చింది బతికితే చిరాకు వస్తుంది అనిపిస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఆళ్ళల్లో బతకాలనుకుంటున్నాం, అంట్లు తోమ పెడతాకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, అయితే అటువంటి జన్మిస్తాడు. అప్పుడైనా నిండైన సుఖం నువ్వు పొందుతావు ఏనాటికైనా. వరుసటి జన్మలు ఎత్తి ఎన్నో జన్మలు ఎత్తుతున్నావు. అలాగా ఏ ఒక్క జన్మలోనైనా నిండైన సుఖం అంటే గొప్ప చక్రవర్తి ఉన్నాడు అనుకుందాం, కొన్ని వారన్ బఫెట్ తీసుకుందాం, అది కోటీశ్వరుడు, ప్రపంచంలోనే ఒకటి గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు. ఆడు సుఖంగానే బతుకుతున్నాడు లేదో చూసుకోండి. ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడదా కూలి పని చేసుకుంటా ఉంటాడు. ఆడు సుఖం ప్రపంచంలోనే అప్పుడు కుబేరుడు అనుకున్నాడు సుఖం, రెండు వేరే చేసి చూడండి. ఆడికంటే ఈడు ఎక్కువ సుఖపడతాడు. అంటే లౌకికమైన సుఖాల్లో కూడా ఆడికంటే ఈడు ఎక్కువ సుఖంగా ఉంటాడు. అంచేది పెద్దలు అంటారు కదా, సామెత ఒకటి ఉంది, బోడిగుండంత భోగం లేదు, చుట్టుగుడిసంత సుఖం లేదు. బోడిగుండు అయితే దువ్వక్కర్లేదు, నూనె ఖర్చు ఉండదు, తలకే దువ్వక్కర్లా. ఆడవాళ్ళు అయితే జడలు వేసుకోక్కర్లా. కూతురికి బోడిగుండు చేయంతో సంతోషించి తల్లే రోజు జడ వేసి స్కూల్కి పంపించక్కర్లేదు, సుఖపడిపోద్ది. ఒక టోపీ పెట్టేసి పంపించేయటమే. చుట్టుగుడుసు అంటే ఏంటి, మధ్యలో కర్ర ఉంటుంది, చుట్టూరు ఆకులు వేసేస్తారు, సెంటర్లో కూర్చుంటుంది. అది చీపిరిచ్చుకుని ఒకసారి ఎలా రౌండ్ తిరిగిందంటే చుట్టు చేసినట్టే, పని తగ్గిపోయింది. చుట్టుగుడుసు అంతా సుఖం లేదన్నారు. అందుకనే అంత కొంప ఉందనుకో, దానికి సాక్రిఫైస్ చేయడానికి అన్ని గదులు తొడవాలా, బయట తొడవాలా. కొత్త మంచోడైతే పర్వాలేదు, పని మనుషులను పెడతాడు. పిసినారోడైతే అన్నీ దీన్నే తొడమంటాడు. తుడిసి ప్రతి గది రోజు సిరాకు వచ్చి చుట్టుగుడిసి ఎప్పుడు వస్తుంది అని చూస్తుంది. అంటే లోకంలో ఈ వస్తువుని పొందిన తర్వాత ఇంక ఇది హయ్యెస్ట్ సుఖం, అంతిమ సుఖం అనుకునేది ఏ వస్తువుని మనకు కనపడదు, మనం చూడలేము. ఇంజనీర్ అయితే సుఖపడిపోతాం అనుకుంటారు. తర్వాత మనకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళల్లో ఒకటి మనం బోడి అనిపిస్తుంది. ఆ గొప్ప వాళ్ళ కింద అయిపోవాలనిపిస్తుంది. మళ్ళీ ఆ గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ గొప్ప వాళ్ళు మళ్ళీ డబ్బులు ఉన్నవాడు, బాగా ఎక్కువ ఉన్నవాడు ఒకడు ఉంటాడు, కోటీశ్వరుడు ఒకడు ఉంటాడు. అలాగే అయిపోవాలనిపిస్తుంది. కోటీశ్వరుడు అయిపోతాడు, జీవితాంతం కష్టపడి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. అయ్యి ఏం చేస్తాడు,
ఈ కోట్లన్నీ వెనకాల వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఆడిపోతాడు. అంటే డబ్బు సంపాదించడం తప్ప అంటలేదు, అభివృద్ధి చెందడం తప్ప అంటలేదు. కానీ నువ్వు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత సంపాదించినా కానీ నిండైన సుఖం నీకు బయట దొరకనే దొరకదు. ఎంచేత లేదు కాబట్టి. నిండైన సుఖం కావాలంటే ప్రయాణం బయటికి చేయవలసింది. బయట వదిలేయమంటలా, బయట నీ ప్రారంభం ఎలాగుంటే అలాగే వెళ్తుంది, వెళ్ళు. కానీ లోపలికి వెళ్ళటానికి కూడా చూడు. జనన మరణ చక్రం, సంసార చక్రం, ఇంక తిన్నదే తిని చేసిందే చేసి ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ నుంచి బయటపడాలంటే సుఖం ఎక్కడ ఉందో ఖచ్చితంగా మనకు కనిపెట్టాలి. బయట ఉందా లోపల ఉందా అనేది. ఆ విషయంలో డౌట్ ఉండకూడదు మనకు. నిజమైన సుఖం బయట ఉందా లోపల ఉందా అనే దాని విషయంలో మనకు డౌట్ ఉండకూడదు. మనం ఎప్పుడు పొందుతామనే తర్వాత, ఎప్పుడు సాధన చేస్తామనే తర్వాత, ముందు ఒక మన టార్గెట్ ఏంటి, బయట లోపల. మన టార్గెట్, మనం సుఖపడాలంటే టార్గెట్ బయట ఉందా లోపల ఉందా, నిజమైన సుఖం ఎక్కడ ఉంది. లౌకికులు చెప్పేది ఏంటి, లోకంలోనే సుఖం ఉందంటారు. అలా తిరుగుతూ ఉంటారు. అలాగే ఏం రాకుండా ఏముండదు. డబ్బు పెచ్చున్నవాడికి ఇంత గాలుపు కూడా ఏముండదు. కనీసం టోపీ కూడా లేకుండా సైకిల్ తొక్కుండా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. వాడికి ఏం అవదా, ఎంచేత అవదా, వాసనాబద్ధ జీవితం వాడిది. వాసనాబద్ధ జీవులు ఉంటారు. వాళ్ళ వాసన అంటే సంపాదించాలి, ఎండ కొండ ఏం తెలియకుండా సంపాదించాలని ఉంటుంది కదా. వాళ్ళు నడినెత్తిన సుర్రుమంటున్నా కానీ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం చేయదు కూడా. ఇంచేది ఆ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ ఎలా వచ్చింది, వాడుకున్న డిజైర్ డబ్బు సంపాదించాలి, అందరిలోనూ బాగా మనం హైలైట్ అయిపోవాలి, ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలి అని. డబ్బు సంపాదించేవాడు అలా అనుకుంటాడు. రాజకీయ నాయకులు ఇంకా వాళ్ళకైతే అధికారం, పవర్ కావాలి. ఎట్టి బస్సులో మనం ఆ సీట్ కొట్టాలంటే ఎండ లేదు, రాత్రి లేదు, వాన లేదు, ఏమీ లేదు, తిరగటమే. ఆ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. వాసనకి ఎనర్జీ ఇచ్చే శక్తి లేదు, కానీ ఆ వాసనని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈశ్వరుడు ఇస్తాడు. అలా ఏ కోరిక లేనాడు బయటకని చెప్పి ఎండలో ఉంటే వడదెబ్బ తగిలేస్తుంది. కోరుకున్నవాడు గంటల తరబడి బయట తిరిగినా కానీ వాడికి ఏం అవదు. ఇంచేత వాడు వాసన కోసం వాడు తిరుగుతున్నాడు. వాసన పట్టుకుని లాక్కుపోతాయి. సినిమా యాక్టర్లు ఉంటారు, ఇప్పుడు ఏసీల్లోనే ఉంటారు. వాళ్ళు బయట ఎండ దెబ్బ తట్టుకోలేరు వాళ్ళు. కానీ ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే ఎండకుండా ఏముంటుంది, ఇంక తిరగటం. ఏసీ కూడా అక్కర్లేదు వాళ్ళకి. సాధకులు ఉంటారా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెళ్ళికి వెళ్తారు అనుకో, ఆ కంతసేపు పెళ్ళిలో ఉన్న కంతసేపు కూడా ఏదో అనీజీగా ఉంటుంది. వీళ్ళకి ఏం కోరికలు ఉండవు కదా, అనీజీగా ఉంటుంది. రాజకీయ నాయకులు పొద్దున్న 8ంటికి ఒకటి పెళ్ళికి వెళ్తాడు, 10ంటికి ఉపనయనానికి వెళ్తాడు, ఇంకొకళ్ళింటికి 12ంటికి ఎక్కడో ఇంట్లో ఎవరింట్లో ఫంక్షన్ ఉందంటే అక్కడికి వెళ్తాడు. సాయంత్రం 6ంటికి ఎవడో చచ్చాడంటే అక్కడికి వెళ్తాడు. తిరుగుతూనే ఉంటాడు.
అయినా వాడికి ఏమవుతాం ఇంచేత అధికారం అనే వాసన ఉంది అడిగి. వాసనాబద్ధ జీవులు అంటారు వాళ్ళని. వాళ్ళకి ఏమవుతాం, ఆ వాసన ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే పుట్టారు వాళ్ళు. ఇప్పుడు మనకేం వాసన ఉంది, ఏ వాసన లేదనుకోండి, మనకి ఎక్కడైనా కష్టమే. అంటే మన లోపల ఉంది నిజమైన సుఖం అని భగవాన్ చెబుతున్నారు కదా, అది నమ్ముతున్నాం. అలాగని చెప్పి లోపలికి వెళ్ళలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. లోపలికి ఎలాగ దిగుతులేదు కదా, బయట ఎదుగుదాం, బయట సుఖం ఉందేమో చూద్దాం అనుకుంటే పలానంతా బాగుంది కదా అని చెప్పి నోట్లో పెట్టుకుంటే నోరంతా పాడైపోతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం చేయదు, మనకే పాడైపోతుంది నోరు. సాధనలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సాధనలో బాధ ఉంటుంది. అందరికీ పడేవి మనకి పడవ కొన్ని. సరే మధ్య రకంగా ఉన్నాం. ఇటు లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్తేనేమో పడలేము. లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్తే పడలేము. మరి మన పరిస్థితి ఏంటి? లోపలికి వెళ్ళలేం, బయటికి వెళ్ళలేం. రెండు రకాలుగా మధ్య రకంగా ఉన్నాం. కృష్ణుడు వాళ్ళ గురించి ఏమన్నాడంటే యోగ భ్రష్టులు అన్నారు. అటువంటి వాళ్ళని ఉత్తమమైన యోగుల వంశంలో పుట్టిస్తాను నేను అన్నాడు. ఉత్తమమైన యోగులు అంటే బ్రాహ్మణుల ఇంట్లో అని కాదు అక్కడ అర్థం. యోగులు అంటే ఏంటి? సమత్వం యోగ ఉచ్యతే అంటే కొంచెం వైరాగ్య సంపన్నులైన కుటుంబాలు ఉంటాయి కొన్ని, అటువంటి వాళ్ళు ఇంట్లో పుట్టిస్తాడు. మన జీన్స్ వాళ్ళ జీన్స్ ఒకటి అవుతాయి. పుట్టించి నీకు సాధన చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. సాధన చేసుకోవటానికే అవకాశం ఇవ్వటమే కాదు, సాధన ఎలా చేయాలో నేర్పుతూ ఉంటాడు. ఒక గురువుని ఇస్తాడు, సాధన నేర్పి ఒక గురువుని ఇస్తాడు. ఆ గురువు ఎప్పుడు ఏది ఎలా చేయాలో చెబుతూ ఉంటాడు. అలా చేసుకోవటమే. వాళ్ళకి యోగానికి యోగం వచ్చేస్తుంది, క్షేమానికి క్షేమం కూడా వచ్చేస్తుంది. ఈ రెండు నేనే చూస్తానని చెప్పాడు వాసుదేవుడు. అంటే సాధనలో మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయాలి? ముందు నొయ్యి, వెనకాల గొయ్యి. ఏం చేయాలి? పులి తరుముకుంటూ వచ్చేస్తుంది. పులి ఎక్కలేదు కదా, పరిగెత్తి చెట్టు ఎక్కేసాడు. ఇంకా సెటార్ కొమ్మని ఎలుగుబంటి ఉంది. ఏం చేయాలంటే పైకి ఎక్కుదామంటే ఎలుగుబంటి తినేస్తుంది, కింద దిగిపోదామంటే పులి తినేస్తుంది. ఏం చేయాలి? అటుంటండి ఈశ్వరుడు కాపాడాలి. మరి ఎలుగుబంటి కిందకు వచ్చేలోపు పులన్నా వెళ్ళిపోవాలి, అంతే కదా. కింద ఉన్న పుల్లని ఇంకొకటి రావాలి, ఈశ్వరుడి యొక్క ఇంటర్ఫరెన్స్ రావాలి. పైన ఎలుగుబంటి ఉందమ్మా, మరి ఏం చేస్తాడా? ఎక్కేస్తాను పైన కనిపించింది, ఇంకేం చేస్తాడా? ఈశ్వరుని తెలుసుకోవడం తప్పితే ఇంకా వేరే ఇంక లేదు. దేవుడా దేవుడా దేవుడు దేవుడు అని చెప్పి ఆ చెట్టు అడుగుని కూర్చోవాలి. అలాగా కాసేపటికి పులన్నా వెళ్ళిపోవాలి. లేదా ఎలుగుబంటినే పైన ఉంది కదా, కింద దిగేటప్పుడు తగులుతాడు కదా, అంచేత పైన ఉన్న ఎలుగుబంటిని ఎవడో బాణం వచ్చి కొట్టాలి. ఈశ్వరుడు యొక్క
ఇంటర్ఫిరెన్స్ కంపల్సరీ అక్కడ అవసరం. ఎక్కడైతే ఈశ్వరుడు యొక్క ఇంటర్ఫిరెన్స్ అవసరమో అప్పుడే గురువుని పంపిస్తాడు మన జీవితంలోకి. ఈశ్వరుడు గురువు ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అంటే ఎలుగుబంటి పైన ఉంది, ముందని కొట్టేయాలి, దీనేమో ఏదో సౌండ్ చేసా లేకపోతే ఇంకో జంతువుని చూపించి దీనికి గంటేయాలి. అది వెళ్తుందంటే ఆహారం రెడీగా ఉంటే పులి మాత్రం వెళ్తుందా? అది కింద కూర్చుంటుంది, అంత పడుకుంటుంది. అలాగే ఎప్పుడు దిగుతాడు అప్పుడు చూద్దామని. ఈ కింద ఉన్న పులికి ఇంకొకరిని అప్పచెప్పాలి, పైన ఉన్న ఎలుగుబంటిని ఏ బాణంతో కొట్టే వేటగాడిని పంపించాలి. అంటే ఖచ్చితంగా సహాయం అవసరం. సహాయం అవసరం వచ్చినప్పుడు అంటే వేరే మార్గం లేదు. ముందుకెళ్తే నుయ్యి ఉంది, వెనక్కి వెళ్దాం అనుకుంటే గొయ్యి ఉంది. ఎలా మరి? పైనుంచి చెయ్యి అందించేవాడు ఉంటే మన చెయ్యి పట్టుకుంటే ఆడు అందించినప్పుడు మనం ఆడు చెయ్యి పట్టుకోవాలి, లేకపోతే మన చెయ్యని ఆడని పట్టుకోవాలి. పట్టుకుంటే బయటికి లాగాలి. అంటే డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఖచ్చితంగా అవసరం. అలా ఖచ్చితంగా అవసరమైన జన్మలోనే మనకి ఈశ్వరుడు సత్సంగాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన దాకా సత్సంగానికి వచ్చేవారు అనుకోండి, కొంతమంది వాళ్ళు మళ్ళీ నార్మల్ మనుషులు అయిపోతారు. అలా సత్సంగానికి వస్తున్నావు కదా, నీ ముఖంలో ఉన్న తేజస్సు వాళ్ళలో ఉండదు. సత్సంగానికి వచ్చేవాళ్ళు ఎంతో కొంత సాధనలో ఉంటారు. వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, డివైన్ గ్రేస్ ముఖంలోనే తెలిసిపోతాయి. సాధకుల యొక్క ముఖాలు పుష్పాల విరబూసిన పుష్పాలలాగా ఉంటాయి. సాధన లేని వాళ్ళ ముఖాలు, సత్సంగాల దూరమైన ముఖాలు ఎలాగుంటాయి? చిలకడ దుంపల్లాగా ఉంటాయి, లేకపోతే కంద పెండలు ఉంటాయి కదా, ఆ దుంపల్లాగా ఉంటాయి, ముడిసిపోయి ఉంటాయి. నువ్వు చూసేవి మధ్యలో ఎవరినైనా నీళ్ళు చూస్తారులే, వాళ్ళ ముఖాలు అలాగ ఉంటాయి. వెలిగిపోవు ఏమని. ఇదివరకు వెలిగిపోయిన ముఖాలు ఇప్పుడు ఎలా ఉంటాయి? వాడిపోతాయి. ఎంచేత సత్సంగం లేదు. సత్సంగం వెలుగునిస్తుంది మన ముఖానికి. మన ముఖానికి వెలుగునిచ్చింది అంటే అర్థం ఏంటి? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ముఖం దేనికి గుర్తు? మనసుకు గుర్తు, మనసుకు సూచిక. అంటే మనసు లోపల ఒడిలిపోయి ఉందన్నమాట. వాళ్ళ సాధన లేదు, ఏమీ లేదు. అంటే లోకంలోకి వెళ్ళిపోగలరు వాళ్ళ. లోకంలోకి వెళ్ళిపోతే ఇదొరకలాగా ఆడతా పాడతా గంతులు వేసుకుంటూ తిరగచ్చు. వాళ్ళు ఏం తిన్నాకనే పడతాయి. సత్సంగం మాత్రం రాదు. ఒకవేళ నిజమైన సాధకులు అనుకోండి, వాళ్ళకి ఏం తిన్నా పడవు. ముందుకు వెళ్దాం ఉంటే లేదు, సత్సంగం లేదు. సత్సంగం మానేసిన వాళ్ళకి ముందుకు వెళ్దాం ఉంటే సత్సంగం లేదు. పోనీ వెనక్కి వెళ్ళిపోదాం, సత్సంగాలు లేవు కదా, లోకంలోకి వెళ్ళిపోదాం అంటే లోకంలోకి వెళ్ళినా కానీ పడవు. ఏ ఒక్క పదార్థం పడతాం. ఎంచేత వాళ్ళు నిజమైన సాధకులు కాబట్టి వాళ్ళ ముఖాల వాడిపోయి ఉంటాయి. కొంతమంది ముఖాలు అయితే చిలకడ దుంపల్లాగా ఉంటాయి, రంగు మారిపోయి ఉంటాయి, పూర్వ రంగు ఉండదు. కొంతమంది ముఖాలు అయితే మరీ ఒళ్ళిపోయి ఉంటాయి, కంద పెండలంలాగా ఉంటాయి. ఇంకా వెలుగు ఉండదు. ఇంకా ఎంతసేపు ఇంకా లోకం గొడవ తప్పింది ఇంకో గొడవ ఉండదు. అందుకనే అంటే సైకిల్ రెడీగా ఉందన్నమాట. సైకిల్లో పడిపోయారు, చక్రం రెడీగా ఉంది. కొంతకాలం తప్పించుకుందాం అనుకున్నారు, తప్పించుకుందాం అనుకుని చేసి ఆపారు. అరుణాచలేశ్వరుడు సత్సంగం ద్వారా చెయ్యి అందించాడు. చెయ్యి అందుకుందాం అనుకునేసరికి లోపల చక్రం లోపల ఉన్నారు కదా ఇంకా జనాలు, వాళ్ళ కాలుటు లాగేశారు, వెళ్ళిపోయారు. నదులు పడిపోయిన వాళ్ళని ఏదో తాడిచ్చుకు లాగుతున్నారు అనుకో, అడుగుని ఇంకొకడు ఉన్నాడు అనుకో, ఈడు అక్కడ వెళ్ళిపోవడం అంటే నన్ను తీరేమనుకుని ఆడు లాగేస్తున్నాడు అనుకో, కిందకి పోతాడు కదా. అలాగే ఎన్ని రకాల మాయలు వచ్చి మనల్ని సత్సంగం దూరం చేస్తే చూస్తాయో,
అలా చూస్తాయేమో, అటువంటప్పుడు నువ్వు నన్ను మర్చిపోకంటున్నారు లలితమ్మ గారు. అంతగాని వాళ్ళ పాట అదే కదా, మరువకురా నన్ను అరుణాచల. సంసార చక్రంలో తిరుగుతున్నాను, ఇంక చిరాకు వచ్చింది. ఇంకా పైకి ఏం చెప్పట్లేదు కానీ లోపల చిరాకు వచ్చింది. పైకి చెప్పకూడదులేండి, బాగోదు. మన వైరాగ్యం పైకి చెప్పుకోక్కర్లేదు, బాగోదు. అది లోపల మనకు తెలుస్తూ ఉంటుంది. రోజు ఇడ్లీ పెడితే తింటారా? తినరు. ఇంకో రోజు పెసరట్టు పెట్టాలి, ఇంకో రోజు పూరి పెట్టాలి. అలా తింటున్నారు అనుకో, వీళ్ళు నిజమైన సాధకులు అనుకో. ఏమాత్రం తెలివితేటలు ఉన్నా కానీ రోజు మార్చిన, రోజుకో టిఫిన్ పెట్టినా కానీ కొంతకాలం అది కూడా చిరాకు వచ్చేస్తాయి. ఎంత అందంగా ఉండి పెట్టినా కానీ బాగోలేదమ్మా అంటారు. అంచేత అది బాగోపోవడం కాదు, వీళ్ళకి లోపల ఎగటొచ్చేసింది. జీవితం అంటే విరక్తి వచ్చేసింది. ఇంకా ఏదో కావాలి బయటికి వెళ్తే దానికి సమాధానం దొరకదు. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. సుఖం, నిజమైన సుఖం బయట లేదు, లోపల ఉంది. అంచేత సాధన ఎన్నాళ్ళు చేయకపోయినా ఇవాళైనా మొదలెడదాం. మనకి ఇష్టమైన సాధన మనం చేసుకోవచ్చు, తప్పలేదు. ఇక నామం ఇష్టమైతే నామం చేసుకో, కానీ నామం ఎవరికి ఇష్టం? కోరికలు ఉన్నవాళ్ళు మంత్రం తీసుకుంటారనుకో, ఆ కోరిక కోసం మంత్రం చేస్తారు. మంత్రం మీద ఇష్టం ఉంది కదా. హృదయాన్ని అరుణాచలేశ్వరికి ఇచ్చేసే వరకు కూడా మనకి ఆయన మీద ప్రేమ పుట్టదు. హృదయాన్ని ఇవ్వకుండా ప్రేమ పుట్టదు. అంటే అరమరకలు లేకుండా ఇచ్చేయాలి. ఇంకా ఈ దేహ ప్రారంధం ఎలాగ ఉందో నాకు తెలియదు. ఈ లోకంలో ఏది రుచించట్లేదు. నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించుకో. నాకు మాత్రం సాధన నెయ్యి. ఈ సంసారం అనే చక్రం ఉంది కదా, దాంట్లోంచి బయటపడాను అన్నా. నువ్వు బయటపడేయటానికి ఎంతో కొంత సాధన చేస్తేనే నువ్వు బయటపడేవు. ఆ సాధన కూడా నువ్వే చేయించుకో. సాధన చేయించుకోవాలంటే సాధన చేయాలి కదా, సాధన చేయాలని జ్ఞాపకం ఉండాలి కదా. సాధన చేయాలని ఎవరికి ఉంటుంది? దీంట్లో సంసారంలో వైరాగ్యం వచ్చిన వాళ్ళకి ఉంటుంది. వైరాగ్యం వేరు, విరక్తి వేరు. విరక్తి తాత్కాలికం, వైరాగ్యం అనేది తాత్కాలికం కాదు. చిన్న పిల్లలు ఉంటారనుకో, స్టీల్ గ్లాసులో పోసి పాలు పెట్టామనుకో, వేడి పాలు పట్టుకుంటారు, పెద్దలు కాలుతాయి, నాకు వద్దంటారు. గ్లాసు వేడి వల్ల పెదాలు కాలిపోయినాయి వద్దంటున్నారు కదా అని చెప్పి చల్లారిపోయిన తర్వాత ఇస్తే అప్పుడు కూడా భయపడతారు. ఇంతకుముందు కాలింది కదా పెదం అని చెప్పి భయపడతారు, భయపడి వద్దంటారు. కాలదని చెప్పి పట్టి తాగేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేడి చల్లార్చుకుని తాగుతారు. అలాగా విరక్తి అనేది తాత్కాలికం. ఒక సత్సంగానికి వెళ్ళినప్పుడు అక్కడ సబ్జెక్ట్ విని ఎంతో కొంత వైరాగ్యం మనకి పడుతుంది. కానీ దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అశాశ్వతమైనది ఈ లోకం, మన జీవితం అశాశ్వతం. ఎప్పుడు వెళ్ళిపోతాం. పూర్వజన్మల్లో మోసపోయినట్టు ఈ జన్మలో కూడా మోసపోతామా? అంటే ప్రారంభానికైనా దీనికి సంబంధం లేదు. ఎంతకైనా నువ్వు సంసారంలో ఉన్నావా, పెళ్లి చేసుకుంటావా, లేకపోతే బ్రహ్మచారిణిగా ఉంటావా,
దీని మీద ఆధారపడి జ్ఞానం రాదు. బ్రహ్మమునందు చేరిపోతే నువ్వు ఎప్పుడు బ్రహ్మంలోనే చరిస్తూ ఉంటావు. నువ్వు నడిస్తే బ్రహ్మంలో నడుస్తావు, నువ్వు చూస్తే బ్రహ్మంలో చూస్తావు, నువ్వు మాట్లాడితే బ్రహ్మంలో మాట్లాడతావు, నువ్వు వింటే బ్రహ్మంలో వింటావు, నువ్వు పాడితే బ్రహ్మంలో పాడతావు, నువ్వు పడుకున్నా బ్రహ్మంలోనే పడుకుంటావు, బ్రహ్మంలోనే చరిస్తావు. అంటే ఎప్పుడు బ్రహ్మంలో చరించేవాడు బ్రహ్మచారి. అలాగని చెప్పి భగవాన్ చెప్పారు. సంసారంలో ఉన్నా కానీ బ్రహ్మంలో చరించవచ్చు. సంసారంలో ఉన్న వాళ్ళకి సంసారం యొక్క చిరాకు అంటే తెలుస్తుంది. సన్యాసులు సంసారంలో బయటికి వెళ్ళిపోతారు కదా, పెళ్ళిళ్ళు చేసుకోరు కదా, వాళ్ళకి ఇంకా ఏదో ఉంది దాంట్లో ఆకర్షణాన్ని అవకాశం రావడానికి అక్కడ ఉంది. అటువంటి ఐడియా రావడానికి వాళ్ళకి అవకాశం ఉంది, సంవత్సరాలకు రాదు. సంసారం అంటే ఏముంది, ఏం లేదు. ఇప్పుడు వారానికి ఒకసారి ఆదివారం చేపలో మాంసం ఏదో తెస్తారు. వారానికి ఒకసారి, రోజు తినరు, వారానికి ఒకసారి తింటారు. ఈ 6 రోజులు కాయగూరలు ఆకుకూరలు వండాలి కదా. సోమవారం నాడు పప్పు తోటకూర వండుతామనుకో, బాగానే ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం నాటికి ఆదివారం ఎప్పుడు వద్దా అని చెప్పి చూస్తాడు పెద్దోడు. పెద్దమ్మాయికి ఇష్టం అనుకో, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని. నీకైతే శుక్రవారం వచ్చినా కానీ ఏమనిపించదు. శుక్రవారం శనివారం నాటికి నీకు అనిపించదు అనుకో, శుక్రవారం నాటికి ఆయనకి అనిపించదు. ఇంకా ఆదివారం రాలేదా, ఈసారి ఏం పట్టుకెళ్దాం, చేపల మాంసం. ఇంకా గురువారం నుంచి నెమ్మదిగా వండటంలో క్వాలిటీ తగ్గింతుంది. బ్రెయిన్, మనసు ఇష్టం ఉండదు దానికి. ఇంక శనివారం నాడు ఉట్టిపప్పుసారి కాసినా కానీ అది వెళ్ళిపోద్ది అంతే. అలాగా ఆదివారం నాడు తిందాంలే అంటది అంతే. ఎప్పుడు తెల్లారుతుందా, తెల్లారు లేచిన వెంటనే సంతకాహం అవుతుంది. తెల్లారు లేచిన వెంటనే సంతకాహం అవుతుంది. 2ంటికి కదా సంత, ఇవాళ ఏం తేవాలో చెప్పేస్తారు పిల్లలందరూ, తెచ్చేస్తారు. నువ్వు చేస్తూ ఉంటావు, అది చదువుతూ ఉంటారు, పుస్తకం తీస్తూ ఉంటారు. అమ్మ ఏమి వండుతుంది, ఎంతవరకు వచ్చింది. నోరుతున్నప్పుడు కూడా మనకే అది ఆ ఇష్టం బాగుంటుంది. ఇవాళ చాలా బాగా కుదిరేలాగా ఉంది కూర. ఆ రోజునే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తే బాగుండు, తొందరగా ఉడికిపోతే బాగుండు అనిపిస్తుంది. ఒక అరగంట పడుతుంది అనుకో, ఇంకా ఉడకదేంటిది అనిపిస్తుంది. కనీసం చిన్నపిల్ల ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టదు, మంచినీళ్ళు కూడా తాగదు. ఆ రోజునే అంట్లు తోమ పెట్టేస్తుంది. లేదా దానికి గిన్నె అనేది అడిగేసి కూర్చుంటుంది. కరెక్ట్గా మొత్తం నోట్లో పెట్టుకునేటప్పుడు నామం అన్నవా చంపేస్తానంటుంది అది. ఒక్కసారి అరుణాచల కొన్ని అంటే ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, అలా నీసు తింటున్నావు, శివుడిని అసలు స్మరించుకోకూడదు అంటది. ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా అప్పుడు అనిపించదు అనమాట. ఫుల్గా తినేసిన తర్వాత నాలుగంతా మంటెక్కిపోయిన తర్వాత ఎప్పుడు తినకూడదు మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకు తిన్నామో ఇప్పుడు తినకూడదు అసలు. నాన్న వద్దులే, ఇంక మానేద్దాం, పట్టలేదు, ఎవరికి పడతలేదు, వద్దు, పెద్ద పిల్ల చెప్పేస్తుంది. కూర మిగిలిపోయింది, మరి ఎవరు తింటారా అంటే మాకొద్దు అంటారు. సందగా అందరూ లేచిన వెంటనే మాకు కావాలంటారు వెళ్ళి.
ఎన్ని మనసు యొక్క వన్నెలు చిన్నులను. సరే పిల్లలు పొద్దున్న లేదని రాత్రి కూర వేసి తినేస్తారా? నాన్నకి అమ్మకే మాత్రం చిచ్చి సోమవారం కదా శివుడికి అమ్మతున్నాడు వద్దు ఇవాళ వద్దు. అరే తింటే మీరు తినేయండి, మేము మాత్రం బ్రాహ్మణం అయిపోతాం ఇవాళ, మాకు పప్పే కావాలా, పప్పు తోటకూర కావాలా. వాళ్ళు చిన్నప్పుడు అలా తిన్నవాళ్ళే, పెద్ద అయిన తర్వాత మీరు అంతే. అంటే మన యొక్క వాసన అది పూర్తయినట్టుగా అనిపిస్తుంది తాత్కాలికంగా. ఎకరాలకు ఎకరాలు నోట్లకు నోట్లు ఇచ్చేసినా కానీ సంతృప్తి పరచలేం. కానీ తిండి పెట్టి సంతృప్తి పరచు, తిండి పెట్టి వద్దు మర్రో అనిపించవచ్చు, తిండి పెట్టి వద్దు మర్రో అనిపించవచ్చు. అంతే శుభ్రంగా తిండి పెట్టేస్తే ఇంక వద్దు వద్దు అంటారు. ఎప్పుడు దాకా? అది అడిగేదాకా, తెల్లారి లేచేదాకా. లేచిన తర్వాత పరగాడిపోయి వెళ్ళినాయి. రాత్రి కూర చాలా బాగుంది, అమ్మ మిగిలింది ఏమన్నాను అని అడుగుతారు. అంటే మనసు యొక్క లక్షణాలు ఎలాగ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు నువ్వు గమనించు, మనసు లక్షణాలు గమనించు. ఎప్పుడెప్పుడు నీ మనసు ఏ లక్షణాలతో ఉంది అని గమనించు. ఈ జీవితంలో చాలా అవసరం. మనం ఇతరులు గమనిస్తాం, వాళ్ళు ఎలా నడుస్తున్నారా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారా, కోపం వచ్చినప్పుడు వాళ్ళ ముఖం ఎలాగ ఉంటుంది, నవ్వుతున్నప్పుడు ఎలాగ ఉన్నారో అని ఇతరులు గమనిస్తాం. కానీ మనల్ని మనం గమనించుకోం. కానీ మనల్ని మనం గమనించుకుంటే అప్పుడు మనం సుఖంగా బతకగలుగుతాం. ఇతరులను గమనిస్తే వాళ్ళతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. కానీ మనల్ని మనం గమనించుకుంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఆచరణలోకి వస్తుంది. ఇతరులను గమనిస్తే వాళ్ళతోటి ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. కానీ అది ఆచరణలో పెట్టలేం. ఆచరణలో ఎప్పుడు పెడతామంటే మనల్ని మనం గమనించుకోవాలి. పొద్దున్నే లేస్తా, తెల్లారిందా, వెళ్ళాలి డ్యూటీకి అనిపిస్తుంది అనుకో. నౌ ద మూడ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ సచ్ దట్. మైండ్ మూడ్ ఎలా ఉందన్నమాట గమనించు. ఒకసారి పొద్దున్న లేచిపోతా, సాయంత్రం పడుకునే ముందే ఆ పని చేసేయాలని చెప్పి పడుకుంటాం. లేచిన వెంటనే ఆ పని ఎప్పుడు చేసేద్దాం అని వింటుంది. అరుణాచలం వెళ్ళాలనుకో, ఇవాళ ఇంకా అరుణాచలం వెళ్ళాలనగా చాలా లేచిన వెంటనే సర్దేసేమో బ్యాగు లేదా, అలా వంట తింటే తర్వాత చూసుకోవచ్చు, ముందు బ్యాగ్ సర్దేద్దాం. అంటే నౌ ఎలా ఉంది, వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద మైండ్. మైండ్కి బోల్డ్ అని మూడ్స్ ఉంటాయి. ఆ మూడ్ ఎలా ఉంది గమనించు. వీ హ్యావ్ టు స్టడీ అవర్ ఓన్ మైండ్. మన మనసుని మనం చదువుకుంటే, మన మనసుని మనం గమనిస్తూ ఉంటే అప్పుడు మన మనసు ఎన్నెన్ని నేషాలు వేస్తుంది అనేది మనకు తెలిసిపోద్ది. ముందు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇతరులను అర్థం చేసుకోవడం కంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం కష్టం. మనల్ని మనం బాగా అర్థం చేసుకుంటే అప్పుడు ఇతరులు ఇంకా బాగా అర్థమవుతారు. మనల్ని మనం అర్థం చేసుకోవటం మొదలు పెడితే ఇతరులు ఇంకా బాగా అర్థమవుతారు. నిన్ను నువ్వు స్టడీ చేసుకుంటున్నావు అనుకో, మేనేజర్ తిట్టాడు అనుకో, బాధ రాదు. అంచేత నీ మూడ్స్ని నువ్వు చూసుకుంటున్నావు. అన్ని రోజులు ఒకే రకంగా లేను కదా నేను.
సోమవారం ఒక రకంగా ఉంది, మంగళవారం ఒక రకంగా ఉంది, బుధవారం ఒక రకంగా ఉంది, సోమవారం నాడే ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది. ఈ మూడ్స్ మారుతున్నాయి కదా, అలాగే ఆళ్ళలోనే మారుతున్నాయి. ఆడికైతే మూడ్ మారింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కూల్ అయిపోతాడు. అయ్యో పాపం వాడు ఏం చేస్తాడు, వాడు కూడా మూడ్స్కి గురవుతున్నాడు. వాడి మూడ్స్కి వాడు బందీ, నా మూడ్స్ నేను బందీనే కదా. ఇంక శనివారం వచ్చేసరికి నీసు కోసం ఎదురు చూస్తుంది కదా, నా మూడ్కి నేను బందీ అయినా కదా. అలాగే వాడికి ఏదో మూడ్స్ తిరుగుతున్నాయి. దిస్ ఈజ్ న్యాచురల్ అని నీకు అర్థం అవుతుంది. అప్పుడు ఎవరైనా తిట్టినా కానీ అది కూడా న్యాచురల్గానే తీసుకుంటావు. నువ్వేదో తప్పు చేయటం వల్ల తిట్టాడు అనుకో, నువ్వే తప్పు చేయలేదు అయినా కానీ తిట్టాడు, తిడితే అది న్యాచురల్గా అలాగే ఉంటారు జనం. అదే అన్యాచురల్ కాదు, ఆర్డినరీగా అలాగే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా జనాలు అందరూ అలాగే ఉంటారు. ఎక్స్ట్రా ఆర్డినరీగా కాదు, ఆడు చేయకూడదు ఏదో చేయటం లేదు. మనల్ని మనం స్టడీ చేసుకుంటేనే తెలుస్తుంది అది. మనల్ని మనం స్టడీ చేసుకోనప్పుడు ఏమవుతుంది, ఇతరులను స్టడీ చేస్తున్నాం అనుకో, వాడు చేయకూడదు ఏదో చేసాడు, అలా చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి అనిపిస్తుంది. అదే పని మనం చేస్తున్నాం ఎంతో కొంత. ఆ డిగ్రీస్లో తేడాగానే ఆడికి 104 జ్వరం వస్తే మనకి ఎంతో కొంత 100 డిగ్రీల జ్వరం అన్నా ఉంది మనకి. ఆడు కోపం 104 డిగ్రీల స్థాయిలో ఉంటే మనకి 100 డిగ్రీల స్థాయిలో మనకే ఉంది. అలాగే మనల్ని మనం స్టడీ చేసుకుంటున్నప్పుడే అంటే భగవద్గీతలో చెప్పాడు, స్వాధ్యాయం గురించి చెప్పాడు. స్వాధ్యాయం అంటే ఈ పండితులందరూ ఏం చెబుతారంటే పుస్తకాలు తిరిగేసేయాలి, ఉపనిషత్తులు తిరిగేసేయాలి, భగవద్గీతలు చదివేయాలి ఇలా అనుకుంటారు. తనను తాను తెలుసుకున్నవాడు మాత్రమే చెప్పగలడు. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయం, సెల్ఫ్ స్టడీ. వాట్ ఈజ్ అవర్ సెల్ఫ్? నువ్వు ఎవరు, నేను ఎవరనే తెలుసుకోవడమే సెల్ఫ్ స్టడీ. నేను ఎవరో ఇంకా తెలుసుకోలేకపోతున్నావు అనుకో, అందట్లేదు అనుకో, అడ్డంగా ఎవరున్నారు, మనసు అడ్డం వస్తుంది. మనసును స్టడీ చేయి. నీ మనసునే అంటే స్టడీ ఆఫ్ యువర్ మైండ్ ఈ సెల్ఫ్ స్టడీ. లేటర్ దట్ తర్వాత ఏమొస్తుంది, నీ మనసు నీకు అర్థమైన తర్వాత స్టడీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈ సెల్ఫ్ స్టడీ. స్వాధ్యాయం అంటే రోజు ఒక గంట పాటు చదవాలని కాదు అర్థం. ఒక గంట పాటు సద్గోష్ఠి, ఒక గంట పాటు చదువుకోవటం, ఒక గంట పాటు మంత్రం చేసుకోవటం, ఏదో 5, 6 ఇప్పుడు చెప్పేవాడు. బాగా మాకు జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం ఉన్నాయా? అస్తం వాటిల్లో స్వాధ్యాయం అంటే అంతవరకునే చెప్పాడు, వాళ్ళకి అంతవరకునే తెలుస్తుంది. కాబట్టి స్వాధ్యాయం అంటే ఏంటి, నిజమైన అర్థం ఏంటి? స్వ అధ్యాయం. నీ సొంతాన్ని నువ్వు అధ్యయనం చేయటం, ఇతరులను కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవటం. అంటే నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటమే. నీకంత శక్తి లేకపోతే అది ప్రయత్నం చేస్తూ ఉండు, కానీ నీకంటూ ఒక మనసు ఉంది కదా, నీ మనసుని నువ్వు అధ్యయనం చెయ్యి. స్టార్ట్ టుడే అన్వర్డ్స్. ఈరోజే మొదలుపెట్టే. ప్రతి క్షణము కూడా నీ మనసు ఎలాగుందో గమనించు. ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగ ఉంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలాగ ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ ఉంది. వీళ్ళని స్టడీ చేద్దాం. అది చెయ్యి, ఇది చెయ్యి. నీ మూడ్ బాగోలేదనుకో, ఫ్రెండ్స్ వచ్చి సరదాగా ఏమైనా జోకేశారని కోపం వచ్చేస్తుంది. మూడ్ బాగుందనుకో,
నీకే ఇతరుల మీద జోకులే అనిపించదు. ఎందుకు ఆ మూడ్ అనేది ఎలా వస్తుంది? ఏమనుకుంటారంటే సిచ్యుయేషన్ బట్టి మూడ్ వస్తుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎవరో మనల్ని తిట్టారు కాబట్టి కోపం వచ్చింది అనుకుంటారు, తప్పు. కోపం లోపల ఉందే, ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా బయటకు వచ్చింది అంతే. అది ఆ సిచ్యుయేషన్ జరగకపోయినా కానీ అది వచ్చి తీరుతుంది. ఒకసారి సినిమాకి వెళ్దామని పెంచుదాం, పుస్తకం చదవాలని పెంచుదాం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలని పెంచుదాం, ఏమి చేయాలని పెంచుదాం, చిరాకు వస్తుంది, ఎదురుగుండి ఎవరి నుండి వాళ్ళు తిడదామని పెంచుతుంది. అటువంటి మూడు నడుస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి అప్పుడు? అలా చూడు, ఇప్పుడు నా మూడ్ ఎలాగ ఉంది, ఇలాగ ఉంది, అలా చూడు. మనసా నీకు ఈ మూడ్లో ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు కదా, మారుతుంది అది. ఆ మారే టైం ఎప్పుడు గమనించు. వీళ్ళు మూడ్ మారుతుంది. పొద్దున్న ఒక రకంగా ఉంటే సాయంత్రం దాకా అలాగే ఉండదు, మారుతూ ఉంటుంది. మన లోపల బ్లడ్ అలాగే సర్క్యులేట్ అవుతూ ఉంటుందో అలాగే మైండ్లో కూడా మూడ్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. బ్లడ్లోనేమో, బాడీలోనేమో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, మైండ్లో మూడ్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్లోనేమో థాట్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మూడు ఉన్నాయి: బాడీ, బ్రెయిన్, మైండ్. బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, బ్రెయిన్లో థాట్స్ సర్క్యులేట్ అవుతాయి, మైండ్లో మూడ్స్ సర్క్యులేట్ అవుతాయి, ఫీలింగ్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఒక మూడ్ని బట్టి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇలా బ్లడ్లో, బాడీలో బ్లడ్ ఎంతసేపు, ఎంతకాలం అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటుందో అంతకాలం ఆ బాడీ ఉంటుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవునంతకాలం బాడీ ఉంటుంది. సర్క్యులేట్ అవ్వడం ఆగిపోతే బాడీ పోతుంది, చచ్చిపోతుంది. అలాగే బ్రెయిన్లో ఎంతకాలం అయితే థాట్స్ ఉంటాయో అంతకాలం బ్రెయిన్ ఉంటుంది. థాట్లెస్గా బ్రెయిన్ ఉండదు. అలాగే మైండ్లో మూడ్స్ ఎంతకాలం అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటే అంతకాలం మైండ్ ఉండదు, అంతకాలమే మైండ్ ఉంటుంది, తర్వాత ఉండదు. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే దేహం పోద్ది. బ్రెయిన్లో థాట్స్ ఆగిపోయినాయి అనుకో, జనరల్గా అయితే ఆ బ్రెయిన్ డెడ్ బ్రెయినే. కానీ నువ్వు యోగివి అనుకో, థాట్లెస్గా ఎలాగ ఉండాలనేది నువ్వు సాధన చేసావనుకో, ఏ తలంపు లేకుండా ఎలా ఉండాలని సాధన చేసావనుకో, అప్పుడు నీ బ్రెయిన్లోకి ఒక్క తలంపు కూడా రాదు. కానీ బ్రెయిన్ చావదు, ఇంకా లవ్లీగా ఉంటుంది, ఇంకా హుషారుగా ఉంటుంది, ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. థాట్స్ ఉన్నప్పుడు కంటే కూడా థాట్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. ఏంటి? బ్రెయిన్. బాడీ విషయంలో అలా కాదు. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే బాడీ చచ్చిపోద్ది. బాడీ విల్ బి డెడ్ విత్ సర్క్యులేషన్ ఈజ్ స్టాప్. ఒకవేళ మైండ్ ఉందనుకో, ఆ మైండ్లో మూడ్స్ ఎంతకాలం అయితే ఉంటాయో ఆ మైండ్ ఉంటుంది. మూడ్లెస్గా మైండ్ ఉండదు. మూడ్స్ రావడం తప్పేం కాదు. ఆ మూడ్స్లో కూడా 3 రకాలు ఉంటాయి: తమో గుణం, రజోగుణం, సత్వగుణం. 3 రకాలుగా ఉంటుంది.
ఈ మూడ్స్ అన్నీ తప్పుకునే మార్గం నువ్వు భక్తురాలు అయిపోయావు అనుకో, నీకు అరుణాచలేశ్వరుడు ఇష్టం అనుకో, ఆయన్నే తలుచుకుంటున్నావు అనుకో, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేసావు అనుకో. ఈ మైండ్ పుట్టుచోటు హృదయాన్ని రాసి ఇచ్చేసావు ఆయనకి. పెళ్ళైన తర్వాత కూతురికి రాసి ఇచ్చేస్తారు కదా, పుట్టింటికని తెచ్చుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి చెందుద్ది, అది చెందదా? అలాగే నువ్వు నీ హృదయాన్ని ఎప్పుడైతే అరుణాచలుడికి ఇచ్చేసావో, ఆ హృదయం నుంచి వచ్చిన పుట్టిన మైండ్ కూడా ఆ 3 రకాల థాట్స్ అన్నీ పోతాయి, 3 రకాల మూడ్స్ అన్నీ కూడా పోతాయి. ఏంటయ్యే? తమోగుణానికి సంబంధించిన మూడ్, రజోగుణ సంబంధం మూడ్, సత్వగుణ సంబంధం మూడ్, 3 రకాల మూడ్స్ పోతాయి. మూడ్లెస్గా ఉంటావు. ఎప్పుడైతే మూడ్లెస్గా ఉంటావో అప్పుడు నువ్వు మైండ్కి అబవ్ అవుతావు. థాట్లెస్గా ఉన్న బ్రెయిన్ మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే మూడ్స్లెస్గా ఉన్న మైండ్ హార్ట్ అయిపోద్ది, ప్యూరిటీ వచ్చేస్తుంది. అంటే ఏదో రకమైన సాధన చేసి ఈ మూడ్స్ హార్ట్కి సంబంధించినవి, అంటే మైండ్కి సంబంధించినవి భక్తి మార్గంలో పోతాయి, యోగ మార్గంలో కూడా పోతాయి. కానీ దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంది కదా. ఈ గోను సంచులు కుట్టే దెబ్బలను తీసుకొచ్చి బట్టలు కుడతారా? కుట్టరా. అలాగే బట్టలు కుట్టే సూది పట్టుకెళ్ళి గోను సంచులు కుడతారా? కుట్టరు. ఈ బ్రెయిన్కి సంబంధించిన ఈ థాట్స్ యోగ మార్గాల వల్ల పోతాయి. అలాగే ఈ మనసుకు సంబంధించిన, మైండ్కి సంబంధించిన ఈ మూడ్స్ శరణాగతి వల్ల పోతాయి, భక్తి వల్ల పోతాయి. ఒక చోట సూది అవసరం, ఒక చోట దెబ్బలు అవసరం, ఇంకో చోట గుణకం అవసరం. నువ్వు అన్నావు కదా బయట కూర్చుందామని, అంచేత తీసేయడము కరెంట్. ఎంత అయిందండి టైము? 5:30 అయిపోయిందండి. అయితే 5:30 అయిపోతే ముగించేయాలి కదా. అయితే వచ్చే వారం కూడా ఎలా కూర్చుందామమ్మా. గురుమూర్తి గారు మీరు ముందే రండి. అయితే ఇలా నన్ను మర్చిపోవద్దు అంటున్నారు ఎవరో లలితమ్మ గారు. ఆయన అలాగే మర్చిపోరు. నన్ను మర్చిపోవద్దు అని చెప్పి మనం అడిగేసాం కదా, అప్లికేషన్ పెట్టేసి ఆయన అలాగే మర్చిపోవడం. మనం ఏం చేయాలి? మన అప్లికేషన్ వెళ్ళిపోయింది కదా, మనకు పోస్ట్ వచ్చేస్తుంది ఏదో రోజున అని చెప్పి బయట తిరగకూడదు. ఎప్పుడు వస్తుందా పోస్ట్, ఎప్పుడు పిలుతుందా, కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు కదా. పెట్టుకున్న తర్వాత పోస్ట్ వచ్చేసిందని చెప్పేశారు, ఇంకా రాలేదంటే అని ప్రతిరోజు మెయిల్ చూసుకుంటారు కదా, ఎప్పుడు వస్తుంది పోస్ట్ అని. అది వారం రోజులే అవదా, వీళ్ళకి నెలలు అయిపోయినట్టు ఉంటుంది. అలాగా మన అప్లికేషన్ పెట్టేసాం, అరుణాచలేశ్వరుడు మనల్ని మర్చిపోవడం. మనం చేయవలసిందంటే భగవాన్ ఫస్ట్లో చెప్పారు కదా, మనం మర్చిపోయినా కానీ ఆయన ఏం మర్చిపోవడం, కానీ మనం కూడా మర్చిపోకూడదు ఆయన్ని మర్చిపోకూడదు. ఇంకా అప్లికేషన్ పెట్టేసాం కదా అని చెప్పి ఊరుకోకూడదు. అదొకటి చెప్పాడు. ఇంకేం చెప్పాడు? చేసిందే సరాక రావట్లేదా? ఈ జన్మలోనే పుట్టావు, ఈ జన్మలోనే పెరుగుతున్నావు, ఈ జన్మలోనే పోతున్నావు అనుకుంటే చిరాకు తెలియదు. ఎన్ని జన్మల నుంచి పడుతున్నావు? లక్షల జన్మల నుంచి పడుతున్నావు. ఎంత తిండి తినేసామో ఇప్పటికే, ఎన్ని పళ్ళు తినేసామో, ఎన్ని చేపలు తినేసామో, ఎన్ని మేకల గొర్రెలు తినేసామో. అంటే ఇంకా ఏదో బయట ఉందనుకోవడం వల్ల ఇంకా బయట చూస్తున్నాం. తెర మనం ఏ స్థితిలో గెంటేసాడు అరుణాచలేశ్వరుడు. ఇటు లోపలికి వెళ్ళలేకపోతున్నాం, అటు బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు మనం యోగ భ్రష్టలం అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్నట్టుగా సత్సంగం ఆపేసుకుంటే మనం యోగ భ్రష్టలం అయిపోతాం. అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్సంగం పట్టుకోవాలి. భగవాన్ ఆయన చెయ్యి అందిస్తారు, మనం పట్టుకుంటే సరిపోతుంది. ఆయన ఎలా చెబుతాడో అలా చూసుకోవటమే. ఇంకోటి ఏం చెప్పాడు? ఇతరులను ఎలా గమనిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా తిట్టాడు అనుకుందాం, ఆడు జ్వరం వచ్చింది, వాడికి
మూడ్ ఏదో ఒక మూడ్ దాన్ని ఆవహించింది అనుకో వాడు అలాగే ఉంటాడు. పిశాచం ఆవహించి ఎలాగ ఉంటుంది? పిశాచం అంటే ఇంకా ఏదో అంటుంది కదా, అలా కాకుండా చిన్న పిశాచం కోపం అనేది. ఏదో ఆడి మీద ఆవాహన వచ్చింది, కోపం అనే ఒక పిశాచం ఆడి మీద ఆవాహన వచ్చింది, కానీ దేవుడికి మళ్ళీ మామూలు అయిపోతారు. అది నిజం కాదు. ఆడిని ఎలాగైతే గమనిస్తున్నామో అలాగే మనల్ని మనం గమనించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు ఏంటి, స్వాధ్యాయం అంటే పుస్తకాలు సొంతంగా కొనేసుకున్న పుస్తకాలు చదివేసుకోవడం కాదు, సొంత పుస్తకాలు చదవడం కాదు. సెల్ఫ్ స్టడీ. వీ హ్యావ్ టు స్టడీ అవర్ ఓన్ సెల్ఫ్. మనమే చదువుకోవడం, మన మనసుని మనం చదువుకోవాలి. ప్రతిరోజు చదువుకోవాలి. ఇవాళ మన మూడ్ ఎలాగుంది, ఈ పూట ఎలాగుంది. అనుక్షణం కూడా ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైన యోగులు అయిపోతారు, తొందరలోనే అయిపోతారు, తొందరగా ముగ్గిపోతారు. ఆ 3 పాయింట్లు బాగా చెప్పాడు. అంటే ఆయన ఎలాగ మర్చిపోవడం, మనం మర్చిపోకూడదు, నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి ఎప్పుడు కావాలి ఉంటే అప్పుడు. అలాగేంటి రెండోది ఏంటి, తిన్నదే తిని చేసిందే చేసి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావు, నీకు వైరాగ్యం పుట్టట్లేదా? పుడితే కనుక సత్సంగంలో గైడెన్స్ వస్తుంది, యోగ భ్రష్టులు అయిపోతాం. లేకపోతే గైడెన్స్ వస్తుంది, ఆ గైడెన్స్ పట్టుకుని వెళ్ళాలి. ఏంటో గైడెన్స్ ఫస్ట్గా చెప్పింది ఏంటి, స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ. ఆ ఒక్క మాటకి జ్ఞాపం పెట్టుకుని సరిపోద్ది. జ్ఞాపం పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయినా పర్లా. సెల్ఫ్ స్టడీ అంటే పండితులందరూ ఏం చెబుతారు, సొంత పుస్తకాలు చదువుకుని రామాయణాలు మహాభారతం ఏం కదా, అలా కదా. నిన్ను చదువుకో, నీ మనసును నువ్వు చదువుకో. నీ మనసును నువ్వు చదువుకుంటే అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటున్నావు నీకు తెలిసిపోద్ది, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు నీకు తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు తగ్గట్టుగా నువ్వు ఉండగలుగుతావు, సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఉండగలుగుతావు. అంటే ఏమవుతుందంటే కారు ఉంటుంది కదా, ఎత్తులు పల్లాలు గోతులు గొప్పలు ఉంటాయి కదా. కారు లోపల కూర్చున్న వాళ్ళకి కుదుపులు తెలుస్తాయా? తెలియదు. ఎంచేత లోపల స్ప్రింగులు ఉంటాయి. గొప్ప మీదకి వెళ్ళిందనుకో స్ప్రింగ్ ఎలా నొక్కుంటుంది, లోపల ఉన్న కూర్చున్న వాళ్ళకి కుదుపులు ఉండవు. అలాగా ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తారో వాళ్ళ గురించి వాళ్ళకి చదువుకుని ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్లో నా మనసు ఎలా ఉంటుంది అని చేత మనం ఎలా చేస్తే బాగుంటుంది అని బుద్ధి వస్తుంది. బుద్ధి బాగా ఉపయోగిస్తుంది, అప్పుడు సూక్ష్మ బుద్ధి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ ఉంటున్నాం ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, పెళ్ళికి వెళ్తే ఒక రకంగా ఉంటాం, దినానికి వెళ్తే ఒక రకంగా ఉంటాం. పెళ్లి భోజనం ఒక రకంగా తింటాం, దినానికి భోజనం ఇంకో రకంగా తింటాం. అన్నమ్మా కదా. ఇవాళ భగవాన్ గిఫ్ట్ ఏంటంటే సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సొంత పుస్తకాలు చదవడం కాదు. ఏంటి, మన మనసును మనం చదువుకోవాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఉంటున్నామో చదువుకోవాలి. బయట నీ కోపం రావడానికి బయట కారణం కాదు, అది లోపల నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుందో గమనించుకో. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. కోపం రావడానికి కూడా టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ కనిపెట్టుకోవాలి. అలాగే సిచ్యుయేషన్స్ ఉంటాయి, సిచ్యుయేషన్స్ కనిపెట్టుకోవాలి. మన కోపాన్ని మనం ఎలాగైతే పోగొట్టుకోలేమో అలాగే ఆడి కోపాన్ని ఆడు పోగొట్టుకోలేకపోతున్నాడు. పూర్తిలో ఆడు చూసి జాలి పడాలి. ఆడిని మనం తిట్టుకోవడం ఎందుకు? ఇంకా ఆడు కోపిస్తాడు అనుకోవడం కాదు. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం కదా, అని చూసి జాలి పడతాం కదా. రోగిస్తాడని, జ్వరం వచ్చింది అయ్యో పాపం అంటాం కదా. అలాగే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ యాంగర్. యాంగర్ అనే జ్వరంతో, కోపం అనే జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంలో ఉన్నాడు, ఆడు చూసి మనం జాలి పడాలి. అలాగే మనకి ఎప్పుడు యాంగర్ వస్తుందో మనకు తెలిసిపోతూ ఉంటుంది మన సెల్ఫ్ స్టడీ వల్ల. ఇప్పుడు కోపం వచ్చేసిన తర్వాత తెలుస్తుంది. సెల్ఫ్ స్టడీ చేయగా నామం పట్టుకోక ఏమవుతుంది, కోపం వచ్చే ముందు తెలుస్తుంది. కానీ అది వచ్చి మన మీద ఆవాహన అయిన తర్వాత మనం
పట్టు కోల్పోతాం, అది కూడా తెలుస్తుంది. మనం ఫెయిల్ అవుతున్నాం సంగతి తెలుస్తుంది. కొంతకాలానికి నువ్వు సెల్ఫ్ స్టడీ ఆపొద్దు, నామం ఆపొద్దు, లేదా ఎంక్వైరీ ఆపొద్దు. ఇలా చేసుకుంటా ఉంటే ఏమవుతుంది, నీకు ఎప్పుడో గంట పోయిన తర్వాత కోపం వస్తుంది అనుకుంటే ముందే సూచనలు తెలుస్తూ ఉంటాయి. ఆ టైంలో నువ్వు 10 మందిలో ఉంటే కంటే ఒంటరిగా ఉంటే మంచిది కదా అని చెప్పి ఒంటరిగా ఉంటావు. సిచ్యుయేషన్ లేకపోతే తగ్గుద్ది. అది మనం పెంచి పోషించుకున్న ఆస్తులు ఇవన్నీ, పాపతాపాలు, మోహాలు, ఇవన్నీ కూడా మనం పెంచి పోషించుకున్న ఆస్తులు. వాటిని ఇప్పుడు కరగబెట్టాలి. కరగబెట్టాలంటే ఏం చేయాలి, అలా ఏమేమి ఉన్నాయి ఆస్తులు చూసుకోవాలి కదా. పెదరాడి సినిమాలో దేంట్లో అంటారు, మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఏంటో తెలియదు, ఇదిగో ఈ కట్టలన్నీ పట్టుకెళ్ళి ఇస్తారు. అలాగా అయ్యి బాబా అంత గొప్ప ఆస్తి పరులు అనుకున్నాను అప్పుడు. మనకే ఉన్నాయి, మనం పెదరాయుళ్ళమే. ఒక్కొక్కళ్ళలో ఒక్కో పెదరాయుడు, ఒక పెదరాణిని. బోళ్ళని ఆస్తులు ఉన్నాయి. ఏంటి ఆస్తులు? బోళ్ళని కోపాల, బోళ్ళని తాపాల, బోళ్ళని మోహాల, బోళ్ళని చిరాకులు, బోళ్ళని పరాకులు. బోళ్ళని ఉన్నాయి ఆస్తులు మనకి. కొబ్బరి తోటలు ఉన్నాయి, అలాగే పంట పొలాలు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బోళ్ళని ఆస్తులు ఉన్నాయి. ఏంటో ఎన్ని చిరాకులు, పరాకులు, కోపాలు, దాపాలు బోళ్ళని ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి వచ్చి ముంచెత్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అన్నీ కలిపి ఒకసారి పడితే తట్టుకోగలవా? తట్టుకోలేం. అంచేత ఒక్కొక్కటి తీసేస్తాడో, తీసేసినప్పుడు మనకు ఉన్న ఆస్తి చూపించే ఈశ్వరుడు ఇవ్వాల. ఎంత గొప్ప ఆస్తి పరురాలు అనమాట మనం. మన మూడ్ ఎలాగుంది, మూడ్ని గమనించు. మళ్ళీ సత్సంగానికి ఎప్పుడు వస్తారో తెలియదు మీరిద్దరన్నా. అప్పటి వరకు మీ మూడ్స్ని మీరు సెల్ఫ్ స్టడీ చేయండి. స్టూడెంట్స్ కాబట్టి స్టడీ చేయమంటున్నాడు భగవాన్. సెల్ఫ్ స్టడీ చేయండి. అలాగని చెప్పి నామే వదిలిపెట్టొద్దులండి. అరుణాచల్ అంటే వీళ్ళు అయితే జపమాలు కట్టి తీసుకుంటారు. మీకు అంత చేయటం ఇష్టం ఉండదు కదా, బద్ధకం కదా. జపమాలు తీసుకోవాలి, అందరూ పోతూ ఉంటారు. వెళ్ళిని ఇదేదో చేసేస్తుంది అనుకుంటారు. రూముల్లో గట్రా చేయటం కుదరదు కదా. అంచేత అలా కొంచెంసేపు కూర్చొని లోపల అరుణాచల్ 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 అనుకోండి. ఒక 5 నిమిషాల వరకు చూసుకోవడం, గోడ గడియారం, అరుణాచల్ 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 అనుకుంటా ఉంటే సరిపోతుంది.